విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ 5వ వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టిడి జనార్దన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్ రాసిన మార్మిక గజల్ సంపుటిని హిందీ, తెలుగు గజల్ క్యాసెట్లను టిడి జనార్దన్ ఆవిష్కరించారు. విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ తద్వారా డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్, డాక్టర్ బిక్కి కృష్ణలు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ప్రముఖ గజల్ గాయకుడు ఆదిత్యారాంను విజిఎఫ్ జాతీయ గజల్ లెజెండరీ సింగర్ అవార్డుతో ఘనంగా సన్మానించారు. మరో 100 మంది గజల్ కవులకు, కళాకారులకు, గాయకులకు విజిఎఫ్ జాతీయ అవార్డులను టిడి జనార్దన్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ వేడుకల్లో అతిథులుగా తెలుగు వన్ వ్యవస్థాపకులు కంఠంనేని రవిశంకర్, విశ్రాంత ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ ఎం నరసింహప్ప, హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ జీవన్లాల్ లవాడియా, ఏపీ మైన్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ విడి రాజగోపాల్, కవయిత్రి డాక్టర్ రాధా కుసుమ, సాహితీవేత్త ప్రతాప్ రెడ్డి, గజల్ గాయకులు డాక్టర్ స్వరూపరాణి, సంగీత దర్శకులు శ్రీధర్, ఖుద్దూస్, బాలాజీ, ఆర్వి, ఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన గజల్ ముషాయిరా సభికులను విశేషంగా ఆకట్టుకుంది. గజల్ పుస్తకం మార్మిక అనేది, అదేవిధంగా క్యాసెట్లను మరి విజయ ప్రస్థానము పారిజాతం పత్రికను ఆవిష్కరించి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఇక్కడ మీ అందరికి కూడా అవార్డు ఇవ్వాలి కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు శుభాకాంక్షలు అందజేయాలి. ఒక్కొక్కరు సంక్షిప్త సుందరంగా మాట్లాడవలసిందిగా కోరుకుంటూ, మొట్టమొదట ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ఆయన మాట్లాడే ముందు మా యొక్క సంస్థ అధ్యక్షురాలు విజయలక్ష్మి పండిట్ గారు ఆమె సంక్షిప్త సుందరంగా, ఎందుకంటే ఆల్రెడీగా నేను విశ్వపుత్రిక ఫౌండేషన్ బ్రోచర్లు అంటే ఇచ్చాము. ఈ యొక్క సంస్థ గురించి ఆమె 2 మాటలు మాట్లాడాల్సింది కోరుతున్నాను. సభను అలంకరించిన పెద్దలు, ముఖ్య అతిథి శ్రీ టిడి జనార్దన్ గారికి, టీడీపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అండ్ చైర్మన్ ఆఫ్ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ సార్కి నా హృదయపూర్వక ఆహ్వానాన్ని పలుస్తూ, వారు ఇప్పటికే ఒకసారి మా 4వ వార్షికోత్సవంలో కూడా వచ్చి జయప్రదంగా జరిపారు. వారికి నా వందనాలు. ఇక గౌరవనీయులు, నాకు ఆత్మీయ అన్నగా భావించే ఎం నరసింహప్ప గారు, ఆయన ఆధ్యాత్మిక చింతనలో ఆయనకి ఎవరు దీటు రారు. వారి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి తను ఆరోగ్యాన్ని పక్కన పెట్టి వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు అన్నగారికి వందనాలు తెలుపుతున్నాను. సాహితీ సోదరులు జీవన్ల రవిడియా ఐఆర్ఎస్ వారు నాకు సాహితీ సోదరులు. ప్రతి కార్యక్రమాల్లో నేను కృష్ణ గారు ఆరంభించే కార్యక్రమాల్లో వచ్చి పాల్గొని మాకెంతో సందేశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా కంఠమనేని రవిశంకర్ గారు, వారి విషయం చెప్పక్కర్నే లేదు. తెలుగు వన్ ఛానల్లో ప్రపంచవ్యాప్తంగా సాహిత్యాన్ని, మన తెలుగు యొక్క ప్రతిభని, తెలుగు కవుల, రచయిత్రుల రచనల వాటిని అన్నిటినీ కూడా ప్రసారం చేస్తూ ఆయన కంట్రిబ్యూషను తెలుగు వన్ ద్వారా చాలా గొప్ప సాహితీ సేవ చేస్తున్నారు. సాహితీ సోదరుడు రవిశంకర్ గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
డాక్టర్ వివి రాజగోపాల్ గారు, వారు కూడా మా అందరి సాహితీ సమూహంలో మాకెంతో ఆత్మీయులు. వారు ప్రతి కార్యక్రమంలో వచ్చి మమ్మల్ని ఆత్మీయంగా మాతో ఉండి సహకరించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు రాజగోపాల్ గారికి నమస్కారం. తర్వాత సోదరి రాధాకుసుమ అంటే తెలియని కవి ఉండరు మన దగ్గర, తెలుగు కవులు. ఎందుకంటే తను ఆమెకి కవులను అందరినీ ఆహ్వానించి వాళ్ళలో ఉండే భావోద్వేగాలని కవితా రూపంలో తీసుకొచ్చి అందరిని ఎంకరేజ్ చేసే ముఖ్యమైన కార్యక్రమం తను ఎప్పుడూ చేపడుతూ ఉంటారు. తను కుసుమా ధర్మన్న సంస్థకి అధ్యక్షురాలు, వారసురాలు. వారికి నా ప్రత్యేక ఆహ్వానాన్ని తెలుపుతున్నాను సోదరికి. ఇక ప్రతాప్ రెడ్డి గారు, ఆయన ఈ మధ్యనే నేను వారిని నేను కలవడం జరిగింది. వారిలో ఉండే ప్రతిభ, ప్రజ్ఞ ఇవన్నీ కూడా నేను గమనించాను. సినిమా రంగంలో కానివ్వండి, సాహితీ రంగంలో కానివ్వండి, వారు సాధించినన్ని అవార్డ్స్ కానీ ప్రతిభలు కానీ అది చెప్పుకోవడానికి ఇప్పుడు నాకు టైం లేదు. కానీ వారు ఎంతో ఆదరణతో నన్ను ఆహ్వానించి నా ఇంటర్వ్యూ జరిపారు 3TV ద్వారా. అది యూట్యూబ్లో ఉంటుంది, మీరందరూ కూడా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నా ఈ మార్మిక పుస్తకం మీద వారు సమీక్ష చేయబోతారు. వారికి నా అభినందనలు తెలుపుతూ స్వాగతిస్తున్నా. ఇక ఈ 5వ వార్షికోత్సవం జరుపుకోవడం అనేది నాకు సువర్ణాక్షరాలతో సుదినంగా నేను భావిస్తున్నా. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మధ్యనే నాకు పరిచయమైన నేషనల్ గజల్ సింగర్ ఆదిత్యారామ్జీ సోదరులని కలవడము నాకు చాలా భాగ్యంగా నేను భావిస్తున్నా. వారు పాడిన నా గజల్ నాకు ఒళ్ళు జలధరించింది. అంత ఇదిగా ఆయన ఆ గజల్ని సుందరంగా ఒక రాత్రిలో దాన్ని స్వరపరిచి పాడి ఆయన అంత ఇదిగా నాకు నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్. అంత భావోద్వేగానికి గురయ్యాను నేను. ఇక ముఖ్యంగా ఈ విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ పెట్టిన యొక్క లక్ష్యం ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి అన్నీ కూడా మా సోదరుడు కళారత్న బిక్కి కృష్ణ ఆయన సహకారం లేనిదే నేను మా ఈ విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ నడవలేదు. ఆయన ఒక సుప్రసిద్ధ కవి, గజల్ కవి, విమర్శకులు, విశ్లేషకులు, పరిశోధకులు కూడా. వారిలో ఉంటే ఒక మంచి గుణం ఏంటంటే అసూయ లేకుండా ప్రతి చిన్న కవిని, ప్రతి మనిషిని వాళ్ళని కవులుగా ఆ నీళ్ళకి ఆరాలకి లాగేస్తుంటాడట, ప్రోత్సహిస్తూ. ఆ విధంగా ఎంతోమంది గజల్ కవులైనారు, కవయిత్రులైనారు, కవులుగా రాస్తూ ఈ మన తెలుగు కవితా సమూహంలో ఇంతమంది ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే కూడా అది మా సోదరుడి యొక్క ప్రభావమే నేను భావిస్తాను. నేను చాలామంది అడుగుతారు, ఎందుకు మీరు తెలుగు గజల్నే ప్రోత్సహిస్తూ ఇంత పెద్ద సంస్థ పెట్టి అంత డబ్బులు ఖర్చు పెడుతుంటారని. ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టడం అనేది విషయం కాదండి. ఇది నా జీవితంలో ఒక ఆశయంగా తీసుకున్నాను. ఎందుకంటే
ఇదొక సాహిత్య సేవ. తెలుగు సాహిత్యంలో తెలుగు గజల్ని అగౌరవపరిచి దాని ప్రగతిని అడ్డుకునే విషయాలు మేము గమనించాం. తెలుగు గజల్ ప్రగతిని అడ్డుకునే విషయాలు, అది ఒక అహంకార పూరితమైన అహం. కానీ నేను అంటే ఆ సంభాషణలు అవి వినడం వల్లనే మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకొకటి ముఖ్యంగా గజల్ అంటే నాకు ఎంతో ప్రేమ పుట్టింది. 2019లోనే నేను గజల్ నేర్చుకున్నాను. కానీ ఆ గజల్ యొక్క తాత్వికత, అందులో ఉండే ఆ మహోన్నతమైన లక్షణాలని మనం అలవర్చుకోకుండా ఈ అపురూపమైన ప్రక్రియని పక్కకు పెట్టేసి తెలుగు ప్రజల్లోకి రానికుండా అడ్డుకునే హస్తాలని అడ్డుకుంటూ మేము ఈ సంస్థను స్థాపించాం. నాకు సోదరులు బిక్కి కృష్ణ గారి సహాయంతో మేము 2021లో ఫిబ్రవరిలో విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ స్థాపించాము. మీ కలం పేరే పెట్టేద్దాం మేడం అని సోదరుడి సహకారంతో స్టార్ట్ చేశాము. ఇది 5వ వార్షికోత్సవం. ఈ ఐదవ వార్షికోత్సవ సందర్భంగా మేము జరిపిన ఈ విశ్వపుత్రిక యొక్క విజయ ప్రస్థానాన్ని ఈ పుస్తకంలో మేము వివరించాము. నాకు సంతోషమైన విషయం ఏమంటే, తెలుగు గజల్ని విశ్వవ్యాప్తి చేయాలనే లక్ష్యంతో సాధించిన విజిఎఫ్ ఆ లక్ష్యాన్ని 5 సంవత్సరాల్లో చాలా వరకు సాధించినామని నేను గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే ఒకప్పుడు గజల్ పత్రికల్లో కానీ ఎక్కడ కానీ ప్రసారాల్లోనూ వచ్చేవి కాదు. తెలుగు గజల్ ముఖ్యంగా మనం ఎప్పుడు ఉర్దూ గజల్స్ ఆ క్యాసెట్లు వినేదాన్ని నేను. కానీ తెలుగు గజల్ ఇప్పుడు పత్రికల్లో, ప్రభల్లో, వివిధ మ్యాగజైన్స్లో అచ్చేస్తున్నారు. ఎందుకు అంటే ఆ కవులు, కవయిత్రులు, గజల్ కవులు ఎక్కువ అయినారనేది అదొక నిదర్శనం కూడా. మేము విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ వాట్సాప్ గ్రూప్ కూడా ఒకటి స్థాపించాము. అందులో కూడా 100 కొద్ది వాళ్ళు వాళ్ళ కవితలని షేర్ చేసుకుంటూ, రాస్తూ, ఆ అభిప్రాయాలను పంచుకుంటూ, ఆ విధంగా కూడా ఇదొక ఇన్సిడెంటల్ లర్నింగ్ అవుతుంది. ఎవరో చెప్పక్కర్లేదు, కొన్ని మనం చూస్తూనే గ్రహించుకోవచ్చు. సో ఆ విధంగా విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ ఈ 5 ఏళ్ల ప్రస్థానంలో ఎంతో సాధించిందని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇంకా గజల్ అనే విషయానికి వస్తే, గజల్ మామూలుగా ఏంటంటే ప్రేయసి ప్రియుల మధ్య మీద సంభాషణ, ప్రణయ సంభాషణ అనుకుంటారు. ప్రేమ, విరహం, నిరీక్షణ ఇవే దాని యొక్క లక్షణాలని. కానీ మనమందరూ గమనించాల్సింది ఏంటి అంటే, గజల్ యొక్క ఆరిజిన్ అలౌకిక ప్రేమతత్వం. అది భగవంతునికి భక్తునికి అనుసంధాన సంభాషణ జరిపే అపురూపమైన ప్రక్రియ అని నేను గ్రహించాను. ఆ అపురూపమైన అలౌకిక ప్రక్రియ గజల్ ప్రక్రియని తరువాత లౌకికం లేకొచ్చింది, ప్రేమ, ప్రణయం. అమీర్ ఖుస్రూ 13వ శతాబ్దంలోనే ఆయన ఒక పెద్ద సూఫీ కవి, ఖాసిదా అనే గజల్ రూపంలో 25 షేర్స్ అట్లా ఉండే ఖాసిదాతో అక్కడ ఉన్న రాజులని, పర్షియా దేశంలో ఉండే రాజులని పొగడము, ఆ విధంగా అది ఉపయోగించుకున్నారు. కానీ దాని వెనుకల నిజంగా ఉండే భావాన్ని ఆయన ఎప్పుడో వ్యక్తపరిచారు, సూఫీ తత్వాన్ని. ఆ విధమైన సూఫీ తత్వాన్ని రంగరించుకున్న గజల్సే నావి. అసలు ఇది ఒక హృదయ భాష అంటారు. అయిపోయింది. మా తమ్ముడు గారు అప్పుడే నాకు భాషను ఇస్తున్నారు. గజల్ హృదయ భాష అన్నారు. సినారే గారు ఒక పాట ఒక గజల్లో అంటారు,
ఆత్మలను పలికించేదే అసలైన భాష, ఆత్మలను పలికించేదే అసలైన భాష. ఆ విలువ కరువైపోతే అది కంట శోష, ఆత్మలను పలికించేదే అసలైన భాష. అందుకే నేను గజల్ని హృదయ భాష అంటాను. అది హృదయంలో నుంచి రావాలి. ఆ హృదయంలో వచ్చే భావోద్వేగాన్ని అక్షర రూపంలో పెట్టాలనే లక్ష్యానికి ఒక ఆత్మశుద్ధి, కఠినమైన సాధించాలనే నిర్ణయము ఇవన్నీ కలగలిపి ఉంటేనే, అంతేకాకుండా సరళమైన, సుందరమైన, సౌకుమార్యమైన పదజాలముతో ఆ గజల్ని చెక్కాలి, శిల్పాన్ని చెక్కాలి. ఏదో ఛందస్సు కోసమో లేకపోతే మనం ఏరుకొని అక్కడక్కడ అక్షరాలని అందరినీ కూర్చేసి ఒక గజల్ రాయడం కాదు. ఆ గజల్ వింటూ ఉంటే, పాడుతూ ఉంటే ఆ కవి యొక్క హృదయం ఏదో తెలియాలి. ఆ విధంగానే నేను నా 5 గజల్ బుక్స్లో కూడా నేను పరమాత్మని తల్లి, తండ్రి, గురువు, దైవం, నా సకుడుగా భావిస్తాను. కాబట్టి ఎక్కువగా నా గజల్స్ అన్నీ కూడా ఆధ్యాత్మిక, మార్మిక గజల్సే ఉంటాయి. అందుకు ఈరోజు నేను ఒక మార్మిక, ఆధ్యాత్మిక గజల్ కవయిత్రిగా నేను ప్రచురించుకుంటున్నాను మీ అందరి ముందుగా. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి ముఖ్యంగా నేను ఎందుకు అనుకుంటానంటే, ఈ గజల్ యొక్క పునర్జన్మ కోసమే నన్ను, నా తమ్ముడు కృష్ణ గారిని దేవుడు ఈ కార్యం కోసం నిర్ణయించినారని కూడా నాకు అనిపిస్తుంది. లేకపోతే నేను ఇంత డబ్బులు పెట్టి చేస్తున్నానని నేను ఎప్పుడూ బాధపడలేదు. కానీ ఈ స్టేజ్కి ఈజీఎఫ్ రావడానికి ఆ దైవము, మాలోని నిర్ణయము, దృఢ సంకల్పము ఇవి తోడైనాయని, అందుకు మీ అందరి సహకారము లేకపోతే మేము ముందుకు వెళ్ళలేము. అందరికీ కూడా నా వందనాలు. మీరందరూ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను అభిమానంతో ఆహ్వానిస్తూ ధన్యవాదాలు. అన్నగారు ఇంకా ఆయన గురించి మీకు తెలియనటువంటి వాళ్ళు లేరు. అన్నగారు ఆమె అన్నట్టుగా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీని, గ్లోబల్ కమిటీని పెట్టి ప్రపంచవ్యాప్తంగా మహానటుని యొక్క భావజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా పరివ్యాప్తం చేస్తున్నారు. ఆయన ఈ వయసులో మరి ఆయన అవిశ్రాంత పోరాట యోధుడు అన్నాడు, సేవామూర్తి. అనేక దేశాల్లో కూడా ఎన్టీఆర్ భావజాలను విచారం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అండగా, గుండెగా ఉన్నారు. మరి ఒక మాటలో చెప్పాలంటే ఇటువంటి వ్యక్తి అంటే ఆనాడు ఎన్టీ రామారావు అంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు నేను ఎట్లా ఆరాధించానో ఈరోజు నేను టీడీ జనార్దన్ అన్న గారిని అలా ఆరాధిస్తున్నాను. కారణం ఏంటంటే వారే వీరి రూపంలో నాకు కనిపిస్తూ ఉంటారు. ఇంకొక మాటలో చెప్పాలండి, వీరు అందువల్ల జనార్దన్ అన్న గారు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి మంచి పనులను ముందుకు తీసుకెళ్తున్నారు. జయప్రద ఫౌండేషన్ ద్వారా కోట్లాది మందికి సేవలు చేస్తున్నారు. అన్నగారు ఆశీస్సులు కావాలని ఇంతసేపు వచ్చి ఉన్నారంటే ఆయన ఎంత సహృదయుడో. అందుకే కవి కన్నా సహృదయుడు గొప్పని నేను అంటాను అని చెప్పేసి గజల్ రాశారు. ఆ కవులు, కళాకారులకు ఆ రోజుల్లో రామారావు పోషించారు, అంతకుముందు భోజుడు పోషించారు, కృష్ణదేవరాయలు పోషించారు. ఇప్పుడు ఎవరు లేరు దిక్కు. ఆ తరానికి చెందినటువంటి కళాత్మక, రసాత్మక హృదయము, కళాకారులను పోషించేటువంటి గొప్ప నాయకుడు మన కళ్ళ ముందు ఉన్నారు. ఆయన వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క కంఠరధ్వనుల మధ్య ఆయన తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద కవులు, కళాకారులు, కళా పోషకులు వీళ్ళందరి మధ్య వీళ్ళ మాటలు అన్నీ వింటూ ఉంటే ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. 2 గంటలు అయింది నేను వచ్చి, 2 గంటలు గడిచినట్టే లేదు. వివిధ రాష్ట్రాల నుంచి, ఈ 2 రాష్ట్రాల్లో వివిధ జిల్లాల నుంచి గజల్ పోషకులు, గజల్ సేవకులు
ఈరోజు అవార్డు అందుకోవటానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా విజయలక్ష్మి పండిట్ గారు, వారు ఈ సంస్థని 5 సంవత్సరాల క్రితం స్థాపించారు. స్థాపించేటప్పుడు అంటారు, హరిహరరాయలు బుక్కరాయలు సామ్రాజ్యాన్ని స్థాపిస్తే ఏదో స్థల మహత్యం అంటారు. అటనే అన్నగారు ప్రారంభించిన లలిత కళా తోరణంలో ప్రారంభించటం దీనికి వచ్చినటువంటి శక్తి. ఆ ముహూర్తం నుంచి ఈ రోజు వరకు క్రమం తప్పకుండా 5 సంవత్సరాలు వారు అధ్యక్షులుగా, మా అన్నగారు బిక్కి కృష్ణ గారు ప్రధాన కార్యదర్శిగా వారిద్దరూ చేస్తున్నటువంటి సేవకు వాళ్ళిద్దరికీ చేతులెత్తి నమస్కారం. ఇప్పుడు సంపద చాలా మందికి ఉంటుంది. మనం ఇక్కడ ఉన్న వాళ్ళకంటే ఇంకా బయట ఉన్నోళ్ళు చాలా గొప్ప గొప్ప సంపద ఉన్నోళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ చరిత్రలో గుర్తుపెట్టుకోరు. ఎందుకు? ఈ భూమి మీద పుట్టాక మనదైనటువంటి ఒక ముద్ర సమాజం మీద వేయగలగాలి. వేసిన వాళ్ళనే చరిత్ర గుర్తుంచుకుంటారు. మీరందరూ ఉన్నారు, మీ లెవెల్లో మీరు ఫలానా గజల్ గాయని అని ఒక పేరు, అట్లా ఎవరు ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు ఈ సమాజంలో మనం మన కాంట్రిబ్యూషన్ చేయగలుగుతున్నాం. అట్లనే మరి సంపద ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు, గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ. అట్లా వాళ్ళందరూ కూడా ఎంతో కొంత సేవ చేస్తే ఈ సమాజం మిగిలిన జాతులన్నిటికంటే తెలుగు జాతి వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అలా ఎవరు ఏమైనా విజయలక్ష్మి గారు ఈ వయసులో రిటైర్డ్ లైఫ్, హాయిగా ఇంట్లో ఉండొచ్చు. ఎంతమంది హౌస్ వైఫ్స్ ఇలా చేస్తున్నారండి, చాలా గొప్ప విషయం. మా బిక్కి కృష్ణ గారు అయితే ఆయన గాలి పీల్చిన గాలి వదిలిన కవిత్వము వ్యవహారం ఇదే కథ, ఏదో సేవ చేస్తుంటాడు. ఇప్పుడు దాకా మీరు చెప్పారు కదా, అట్లా ఆయన నోరు తెరిస్తే అవలేలగా కవిత్వం వస్తుంది మాట్లాడుతుంటే. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడింది ఒక ఎత్తు, నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను. అసలు మాట్లాడే వాళ్ళకంటే ఈయన వాళ్ళని పరిచయం చేయడం ఎక్కువగా కనపడింది. అంటే పొంగి పొర్లుతుంది. అలా ఏదేమైనా ఈ గజల్స్ని అదే చెప్పారు కదా, చరిత్రలో మనం వింటే ఎక్కడో పర్షియాలో అరేబియాలో స్టార్ట్ అయ్యి మన దేశానికి రావటం, ఆ తర్వాత మన కవుల్లో ముఖ్యంగా దాశరథి గారు, సి నారాయణ రెడ్డి గారు బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. వారి వారసత్వంతో మీరందరూ కూడా ఇంకా బాగా చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాలు చేయటంలో మరి బిక్కి కృష్ణ గారు, వారు విజయలక్ష్మి పండిట్ గారు, ఇంతకు ముందు కూడా నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. వారిని మరొకసారి అభినందిస్తూ ఈ సందర్భంగా అన్న ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, గుర్తొస్తుంది. ఇప్పుడే చెప్పాను, తెలుగు లలిత కళాతోరణం అట్లా ట్యాంక్ బండ్ మీద కవులు కళాకారులందరినీ గుర్తించి తరతరాలకి భావితరాలకి గుర్తుండే విధంగా ఏర్పాటు చేయటం. ఆయన అది ఏర్పాటు చేసినప్పుడు ఎన్నో విమర్శలు వచ్చినాయి, ఇంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా అని. ఆయన అనుకున్నది వెనక్కి పోకుండా అమలు చేసేటటువంటి పద్ధతి రామారావు గారిది. ఈరోజు మనం చెప్పుకుంటున్నాం దాని గురించి. తద్వారా పెద్ద సందేశం ఇస్తుంది. ఆ ట్యాంక్ బండ్కి పోతే మనకి ఎంత స్మృతులు, ఎంత గుర్తులు వస్తుంటాయి, ఎంత కొత్త తరానికి భావి తరాలకు అదొక మరి ఉత్ప్రేరకం తెలుగు జాతికి ఇది. అట్లనే తెలుగు యూనివర్సిటీ, స్వతంత్ర భారత చరిత్రలో ఒక భాషకు యూనివర్సిటీ పెట్టిన మొట్టమొదటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయన సినిమాల్లో నుంచి వచ్చాడు, పాలన చేశాడు. పాలనలో భాషకి ఇంత ప్రాధాన్యత ఇవ్వటం అంటే ఎంతమంది యాక్టర్లకి భాష గురించి అంత అవగాహన ప్రోత్సాహం చేస్తున్నారండి. భాషే కాదు, మానవాళిని అభివృద్ధికి
ఆయన పెట్టిన పథకాలే ఇప్పటికీ భారత ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. మీరు విశ్లేషించి చూస్తే మహిళా యూనివర్సిటీ, సమాజంలో సగభాగం ఉన్న మహిళలకి మహిళా యూనివర్సిటీ పెట్టాడు, ఆస్తి హక్కు ఇచ్చాడు. ప్రభుత్వంలో ఆస్తి హక్కు ఇవ్వడానికి ముందే ఇంట్లో కోడళ్ళందరికీ ఇళ్ళు కట్టించి భరోసాగా మీ పేరుతో మీకు భద్రత కల్పిస్తున్నానని చెప్పాడు. అది ఆస్తి హక్కు కూడా 44 ఏళ్ల క్రితం ఆ మహానుభావుడు ఇస్తే కేంద్ర ప్రభుత్వం 4 ఏళ్ల నాడు ఇచ్చింది. అంటే ఎంత ముందు చూపు చూడండి. అట్లే ఆహార భద్రత ఏంటి? ఈరోజు ప్రపంచ దేశాలు ఘోషిస్తున్నాయి. ఫస్ట్ ఎజెండా ఏ ఇద్దరు నేతలు గెలిచినా ఆహార భద్రత. అదే పేదవాడికి ఆహార భద్రత 2 రూపాయల కిలో బియ్యం. పేదవాడు గుడిసెలో మనం పక్కా ఇంట్లో 35 ఏళ్ళు ఉన్నాం ఆయన రాజకీయాల్లోకి రాకముందు. ఎవరన్నా ఆ పేదవాడు గుడిసెలో ఎందుకు ఉండాలని ఆలోచించారా? ఆయన పేదవాడిని కూడా పక్కా బిల్డింగ్ కట్టాలా అని ఆలోచించాడు. అదే ఇప్పుడు ప్రభుత్వాలన్నీ చేస్తున్నటువంటిది. ఇవాళ పెన్షన్ రాజకీయాలు చూస్తున్నారు. ఈరోజు ఓట్ల కోసం చేస్తున్నారు, ఆ రోజు హృదయంతో చేశాడు. ఎట్లా? మనందరం సమానంగానే పుట్టాం, కానీ దురదృష్టవశాత్తు కొంతమంది వయసు మీరిన తర్వాత పిల్లలు పట్టించుకోవట్లా, కొంతమంది భర్త చనిపోతే అనాథులవుతున్నారు, కొంతమంది వికలాంగులు పుడతానే పాపం అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మరి వీళ్ళ గురించి ఎవరు ఆలోచించారు? రామారావు గారు రాకముందు 35 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఆలోచించిన నాయకుడే లేడు. ఆయన ఆలోచించాడు. ఆ రోజు రోజుకి 30 రూపాయలు ఇస్తే ఈరోజు అది 6,600కు సమానం. ఈరోజు 6,600 ఏ ప్రభుత్వం అన్న ఇవ్వగలుగుతుందా? ఒక్క చంద్రబాబు నాయుడు గారే భారతదేశంలో అత్యధికంగా 4,000 ఇస్తున్నారు పెన్షన్. ఎందుకు? మిగిలిన వాళ్ళతో పోటీగా బతకటం కోసం, ఒక ఆసరాకి. అట్లనే తెలుగు భాషను కూడా గొప్పగా ఆయన ఆదరించాడు, అభిమానించాడు. భాషనే కాదు, కళలని, కవులని అందరినీ ప్రోత్సహించాడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత ఆ విధమైన ప్రోత్సాహం ఉన్నటువంటి ప్రభుత్వాల్లో రావట్లేదనేది వేదిక మీద ఉన్న పెద్దలందరూ చెప్పారు. తప్పకుండా మీరు చెప్పిన సందేశాన్ని ప్రతి అంశం నోట్ చేసుకున్నాను. ఇప్పుడే నరసింహప్ప గారికి చెప్పారు, తెలుగు కల్చరల్ విభాగాన్ని ఆంధ్రప్రదేశ్లో మనం అభివృద్ధి చేయాలి అంటే ఒక యాక్షన్ ప్లాన్ ఇవ్వండి. మీరు దోహదం చేస్తానంటే మనం కలిసి కూర్చొని మాట్లాడదాం. నేను మీటింగ్ అరేంజ్ చేస్తాను. దానికి కాంట్రిబ్యూట్ చేయగలిగినటువంటి వాళ్ళని మీరు ఐడెంటిఫై చేస్తే మనం ఒక పేపర్ తయారు చేసి దీన్ని అమలు చేయమని చెప్పేసి బాబు గారి దగ్గరికి తీసుకెళ్ళి తప్పకుండా అలా చేద్దామనేది నేను తెలియజేస్తున్నాను. అట్లా సో తప్పకుండా చేద్దామండి. మా కృష్ణ గారు కోఆర్డినేట్ చేస్తారు. అలానే మరి మీరందరూ కూడా ఇప్పుడు ఏదైతే భావితరాలకు అందజేయాల్సినటువంటి అవసరం ఉందో వాటన్నిటినీ మీ శక్తి యుక్తులు కొలది మీరు కాంట్రిబ్యూట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలానే మన తెలుగు జాతికి సంబంధించిన నాయకులను మాట్లాడుకోవాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కోవలో తెలుగు జాతికి ఎనలేని కాంట్రిబ్యూషన్ చేశాడు. ఐటీ విప్లవం యొక్క ఫలితాలు ఇంత గొప్పగా ఉంటాయని స్టార్ట్ అయిన రోజుల్లో తెలియదు. ఆయన ఐటీ అంటే ఈయన ఉన్నవాళ్ళ ప్రతినిధి ఈయనకి అని విమర్శించారు. ఒక ఎన్నిక ఓడిపోయాడు, వదలకుండా దాన్ని పట్టుకొని ఈరోజు చూడండి సైబరాబాద్ సిటీ క్రియేషన్ దానికి కారణమే కదా. చివరికి ఏమైంది? ప్రతి కార్మికుడు, ప్రతి పేదవాడు, ప్రతి రైతు ఇళ్లలో ఉన్న పిల్లలందరూ ఈరోజు ఐటీ నిపుణులు అయిపోయారు. కలెక్టర్, ఎస్పీ ఉద్యోగాలు ఒకప్పుడు గొప్ప, ఇప్పుడు ఎవరు అడిగేవాడే లేడు. ఐటీ ఉద్యోగం కావాలంటున్నారు. ప్రపంచంలో 150 దేశాల్లో ఈరోజు ఐటీ నిపుణులు ఉన్నారు. అమెరికాలో అత్యధికమైన తలసరి ఆదాయం తెలుగోడిదే. ఎట్లా?
ఆ ఐటీ విప్లవ ఫలితాలు తెలుగు జాతికి అందజేయాలని ముందుగా తప్పించి కృషి చేసిన వాడు నారా చంద్రబాబు నాయుడు. నేను రెండే ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఈరోజు పెట్టుబడులు కూడా నిన్ననే అవార్డు కూడా ఇచ్చారు బాంబేలో వారికి. 20 లక్షల కోట్ల పెట్టుబడులను 21 నెలల్లో ఆకర్షించాడు. భారతదేశంలో 25% పెట్టుబడులు వచ్చినాయి అక్కడికి. ఎందుకు? అభివృద్ధి చెందవలసిన పరిస్థితిలో ఉన్న రాష్ట్రం కోసం ఆ వయసులో తపన పడతా పనిచేస్తున్నాడు. ఇంకొక ముందు చూపు అంశం చెప్తా. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కంబైన్డ్ అప్పుడు కానీ విద్యుత్ యొక్క అవసరాన్ని గుర్తించిన వాడు చంద్రబాబు నాయుడు గారు. గాలి నీళ్లు తర్వాత ప్రజలకు మానవాళికి అత్యంత ఉపయోగమైంది విద్యుత్. విద్యుత్ లేకపోతే మనకి ఊపిరాడదు, వ్యవసాయం జరగదు, పరిశ్రమలు నడవవు. అట్లాంటి విద్యుత్ యొక్క అవసరాన్ని గుర్తించి సంస్కరణలు చేసి ఒక ఎన్నిక ఓడిపోయినా గాడిలో పెట్టి ఇప్పుడు మొత్తం 30,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. 79 ఏళ్ల స్వతంత్ర భారతంలో 19 మంది ముఖ్యమంత్రులు ఏలారు. ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే 22,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశాడు. మిగిలిన 18 మంది చేసింది 8,000 మెగావాట్లు. అంటే ఈ కాంట్రిబ్యూషన్ ఆయన చేసి ఉండకపోతే ఈరోజు ఇన్ని పరిశ్రమలు వచ్చాయా? వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్ ఇవ్వగలిగే వాళ్ళమా? మనందరం వీళ్ళల్లో హాయిగా ఉండగలిగేవాళ్ళం. ఆయన పాలనకు ముందు మీరు గమనించండి, పూర్వం ఎప్పుడంటే అప్పుడు పవర్ కట్లు, మోటార్లు తగిలిపడిపోవటం, ఇండస్ట్రీస్ మూసివేసినటువంటి రోజులు మర్చిపోతున్నాం. చాలా కాలం మంచి జరిగితే పాత ఈ బాధలన్నీ మర్చిపోతాం. అట్లాంటి కాలం. అట్లనే ఈరోజు అలా మన తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని పూర్వం శాతవాహనులు, కాకతీయులు, ఇప్పుడే మాట్లాడిన పెద్దలు చెప్పారు, శ్రీకృష్ణదేవరాయలు ఎలా అయితే చరిత్రలో గొప్ప స్థానం సంపాదించారో ఆధునిక ప్రజాస్వామ్య భారతంలో ఆనాడు అన్నగారు ఈనాడు బాబు గారు చేస్తున్నట్లే మనందరం కూడా మన భాషకి, ఈ కళలకి, కల్చర్ లేని వాళ్ళకి చరిత్ర లేదు భవిష్యత్తులో. అందుకని మనందరం కూడా మన కల్చర్ని కాపాడుకోవటానికి, భాషని కాపాడుకోవటానికి, దీన్ని ప్రోత్సహించడానికి, భావితరాలకు అందజేయటానికి మీ కృషి మీరు చేయండి. మీరు నడిపిస్తే నేను కూడా మీతో పాటు నడుస్తానని తెలియజేస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అలానే మా బిక్కి కృష్ణ అన్నగారు నాకు చిరకాల పరిచయం, చాలా స్నేహశీలి. వారిని అన్న ఎన్టీఆర్ కమిటీలో కార్యదర్శిగా పెడితే నిరంతరం ఏదో కొత్తదనంతో కొత్త ఆలోచనలు ఇచ్చి చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంటాడు మా మీటింగ్లో. క్రమం తప్పకుండా 15 రోజులకు ఒకసారి మీటింగ్ జరుగుద్ది, పని కట్టుకొని వస్తూ ఉంటారు. అంత ఎక్కడుంటే అక్కడ ఆయన ఏదో కాంట్రిబ్యూషన్ చేస్తాడు. అలానే వేదిక మీద చెప్పాల మా రవిశంకర్ గారు, వారు కూడా మా ఎన్టీఆర్ కమిటీ వైస్ ప్రెసిడెంట్. వారు అన్ని పనులున్నా సరే కాన్ఫరెన్స్ సమావేశానికి రాలేకపోయినా ఫోన్లోనైనా వచ్చి మాట్లాడతాడు. అంత అంకితమైనటువంటి భావం. ఆయనకి నేను ఒక బిరుదిచ్చా, సోషల్ మీడియా పితామహుడు. నిజం. 25 ఏళ్ళ నాడు ఆయన తెలుగు 1 ఛానల్ పెట్టిన రోజు ఎక్కడుంది సోషల్ మీడియా? అదేందో ఎవరికి తెలియదు. ఆయన లండన్లో చదివి, అంతే కదా, యూకేలోనా యుఎస్ఆ చదివింది. యుఎస్లో ఆఫీస్ పెట్టి దీన్ని మన ఆంధ్రదేశానికి తీసుకొని రావాలా ఈ పరిజ్ఞానాన్ని వచ్చి తెలుగు 1 ఛానల్ పెట్టి అభివృద్ధి చేసిన రవిశంకర్ గారు, వారు కూడా మా కమిటీ మెంబర్ కావటం మాకు గర్వకారణంగా ఉంది. ఏదేమైనా ఇలా అన్ని పనులున్న ఈ భాషని, గజల్స్ని ప్రోత్సహించడం కోసం వచ్చినందుకు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. తనమెంతున్న ఆమె ఇప్పటి వరకు 20-30 లక్షలు ఖర్చు పెట్టి చేస్తుందంటే సొంత డబ్బుతో
ఆయన ఒకసారి అభినందించాలి కదా. ఎందుకంటే తనకొచ్చే పెన్షన్ అంటే తిరిగే పెడతా ఉంటుంది. ఆయన భర్త మంచోడు కాబట్టి సరిపోయింది, లేకపోతే పరిస్థితి ఏంటి? ఆయన మెతక ఈయన డామినేషన్ కాబట్టి సంస్థకు పెట్టగలుగుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ధనం వెంటనే సంపాదించలేదు, పోయేసారో వచ్చేది ఏం లేదు. ఇప్పుడు వేదిక మీద అన్నగారిని జయప్రద ఫౌండేషన్ పెట్టి ఆయన మరి కోట్లాది రూపాయలతో అందరికి కూడా నేత్రదానం చేస్తున్నారు, డాక్టర్లు చేస్తున్నారు, అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు జయప్రద ఫౌండేషన్. అన్నగారు కేవలం రాజకీయ నాయకుడు కాదు, ఆయన హృదయంగా సమాజం సేవ చేయాలి, ధనం ఏం మోసుకుపోతామని. అదేవిధంగా మళ్ళీ నరసింహప్రసాద్ గారు కోట్లాది రూపాయలతో మైసూరులోనే ఇప్పుడు 13,000 కోట్లతో ఒక మహిళా కోఆపరేషన్ బ్యాంక్ నడుస్తుందంటే దానికి కారణం మా గురువు గారు. 13,000 కోట్లు అయ్యే స్టడీ సర్కిల్ పెట్టారు. నాకు జీవన్ లాల్ గారు ఉన్నారు వైజాగ్, ఇక్కడ ఎంతో ఆయన సేవలు చేశారు. అదేవిధంగా కంటమనేని గారు, మన వీడి రాజగోపాలన్న గారు వాళ్ళ ఊర్లోనే కమ్యూనిటీ హాల్స్ కట్టించి ఎన్నో చేస్తారు. దాన్ని ఏం చేసుకోబోతారు? అందుకే ధనాన్ని ప్రేమించి సుఖించి, నేను రాసింది గజల్, ధనాన్ని ప్రేమించి సుఖించి ఏం పట్టుకు వెళతావు, జనాన్ని బాధల నదిలో మించి ఏగట్టుకు వెళతావు, మనిషి జన్మ ఎత్తి కూడా మళ్ళీ పందిరేయి పోకుంటే ఎలా, మానవత పరిమళాలు పంచక ఏ ముట్టుకు వెళతావు. అట్లాంటి కథలు ఎలా వస్తాయంటే ఇలాంటి మహానుభావులు చూసిన తర్వాత వస్తాయి. అలాగే ఆమె సేవ చేస్తున్న సేవలో అభినందిస్తూ కాబట్టి వేదిక పెద్దల సంక్షిప్త సందేశం ఇవ్వాల్సింది కోరుతూ, మొట్టమొదట మరి నరసింహప్రసాద్ ఆయన గురించి ఇంకొక మాట చెప్పక తప్పదు. పర్యావరణాన్ని అంటే రాయలసీమలో కరువు జిల్లా అది కాబట్టి రాయలసీమ కరువు జిల్లాలో కన్నీళ్ళు, కరువు జిల్లాలో నీళ్ళు లేవు కానీ కన్నీళ్ళు మాత్రం ఉన్నాయి. అందువల్ల బుక్కెడు నీళ్ల కోసం పసిపాపల ఏడుస్తున్న బుక్కెడు నీళ్ల కోసం ఏడుస్తున్న పసిపాప నా రాయలసీమ అని నేను రాశాను ఒక గజల్లో. అటువంటి సీమలోన పర్యావరణ పరిరక్షణ ఏర్పాటు చేసి దానిమ్మ తోటల పెంపకంలో ఎంతో ప్రగతిని కోట్లాది సంపాదించవచ్చు నిరూపించినటువంటి వ్యవసాయ శాస్త్రవేత్త నరసింహప్ప గారు, ఆధ్యాత్మికవేత్త. నా యొక్క మార్మిక నది కవిత్వాన్ని చూసి ఆయనే సొంతంగా దాన్ని వెలుగులోకి తెచ్చి, మాట కవుల దగ్గర కాసులు ఉండవు కానీ 1,50,000 పెట్టి దాన్ని వెలుగులో తెచ్చారు. అనేక గ్రంథాలు చేయించారు, కృతజ్ఞత తెలుపుకోవాలి. కాబట్టి నరసింహప్ప సార్ తన ఆధ్యాత్మిక ప్రసంగాన్ని సంక్షిప్త సుందర సందేశం ఇవ్వాల్సింది కోరుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. వేదికను ఆలోచించినటువంటి పెద్దలందరికీ, శ్రీ టిడి జనార్దన్ గారికి, రవి గారికి, జీవన్ లాల్ గారికి, రాజగోపాల్ గారికి, మరి ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని 5వ వార్షికోత్సవంగా తీర్చిదిద్ది మనకు అందిస్తున్నటువంటి కవయిత్రి, రచయిత్రి, ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించినటువంటి సోదరి డాక్టర్ విజయలక్ష్మి పండిట్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు ఎంతోమంది అవార్డులు అందుకోబోతున్నారు. దానికి ఎన్నిక కాబడినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి అవార్డులు మీరు మరెన్నో సాధించాలని, ఎన్నో ఎత్తులకు ఎదగాలని చెప్పనని భగవంతుని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ మధ్యనే కాస్త అస్వస్థతగా ఉండింది కానీ ఈ మీటింగ్కి ఇది సోదరిమణి గారి మార్మిక పుస్తకావిష్కరణ కాబట్టి వారు నన్ను తప్పకుండా రావాలన్నారు. అమ్మ ఎట్లా ఉన్నా సరే ఈ ఫంక్షన్కి మాత్రం 6 నెలల తర్వాత నేను బయటకు వస్తున్నాను, తప్పకుండా వస్తానని చెప్పి నేను మాట ఇచ్చాను. సో ఆ మాట నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా వారి భర్త శ్రీ రామచంద్రారెడ్డి గారు ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు ప్రొడ్యూస్ చేశారు, ఐపీఎస్ ఆఫీసర్లు ప్రొడ్యూస్ చేశారు. ఆర్సి రెడ్డి సర్కిల్ అని చెప్పి చాలా ఫేమస్. ఆర్సి రెడ్డి గారు నాకు చిరకాల మిత్రుడు. ఢిల్లీలో 1971లో మేము కలిసి చదువుకున్నాము రావు హైయర్ స్టడీ సర్కిల్లో. సో ఆయనతో కలిసి చదువుకున్నాము.
ఇప్పుడు ఆయన సతీమణి గారి పుస్తకాలు చదువుకుంటున్నాను నేను. అంత అద్భుతంగా ఉన్నాయి వారి పుస్తకాలు అయితేనేమి, గజల్స్ అయితేనేమి. నిజానికి ఆమె విశ్వపుత్రిక అని చాలా చక్కగా తన కళానికి పేరు పెట్టుకున్నారు. అది సార్థక నామధేయం. వీఆర్ ఆల్ కాస్మిక్ చిల్డ్రన్, వీఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ XYZ. XYZ ఆర్ ఫిజికల్ చిల్డ్రన్స్, అంటే భౌతికంగా మనకు తల్లిదండ్రులు. కానీ తల్లిదండ్రి మనకి జగన్మాత, ఆ పరమశివుడు అని అనుకోండి, మహానారాయణుడు అనుకోండి, మహాలక్ష్మి అని అనుకోండి. దే ఆర్ ది కాస్మిక్ పేరెంట్స్, వీఆర్ ఆల్ ది కాస్మిక్ చిల్డ్రన్. సో ఈ తత్వాన్ని, తత్వము అని అంటే అదే పాటలు పాడుకునేది అది ఇది అని అంటారు. అసలైనటువంటి అర్థము తత్, అది పురుషుడు కాదు, స్త్రీ కాదు, అన్నీ అదే. కాబట్టి దాన్ని అది అని అన్నారు మన వేదంలో. తత్వం, ఆ తత్తే నువ్వు, అంటే అదే నువ్వు అని తెలియజెప్పేటువంటి అద్భుతమైనటువంటి పాటలైతేనేమి, అది గజళ్ళైతేనేమి, మాటలైతేనేమి, ఇవన్నీ తత్వములు. తత్వం, నువ్వు అదే. అక్కడి నుంచి అందరం వచ్చాము. ఈ సృష్టి అంతా ఒకటి నుంచే వచ్చింది. ఏకం సత్ విప్రా బహుగా వదంతి. ఈ ఒకటి నుంచే ఈ మొత్తం సృష్టి అంతా వచ్చిందని తెలియజెప్పేటువంటి మహా జ్ఞానమే తత్వములు. అది మామూలు భాషలో పల్లెటూరులో అందరికీ అందేటట్లు కూడా చాలా ఋషులైతేనేమి, సాధువులైతేనేమి వాళ్ళు రచించారు. సో ఆ రచనలు ప్రచారంలోకి వచ్చాయి. గజల్ అన్నటువంటిది కూడా ఒక ప్రక్రియ. ఇది సాహితీ ప్రక్రియ, సుందరమైనటువంటి ప్రక్రియ, సున్నితమైనటువంటి ప్రక్రియ. సో విజయలక్ష్మి అమ్మగారు ఇప్పుడు చెప్పారు, అది సరళమైనటువంటి ప్రక్రియ కూడా అని చెప్పారని. లేదా అర్థం కాని భాషలో సమాసాలు పెద్ద పెద్ద పెట్టి దాన్ని డిక్షనరీ వెతుక్కోవాలనంటే అది పాపులర్ కాదు, అది ప్రజల హృదయంలోకి వెళ్ళదు. కానీ వీరు రాసేటువంటి తత్వాలన్నీ కూడా, అంటే గజళ్ళన్నీ కూడా సూటిగా, సో ఆ ప్రేమతత్వంతో నిండి ఉన్నాయి కాబట్టి అవి సరళంగా అందరికీ నచ్చే రీతిగా సో అవి ఉన్నాయి. ఈ పాటికి 4, ఇది 5వది, 4 పుస్తకాలు వచ్చాయి. యోగరేఖలు, యోగ రాగరేఖలు, హృదయాంజలి. సో ఇలా అన్నింటినీ కూడా హృదయ భాషను తెలిపేటువంటి భాషలో ఆవిడ చక్కగా రాశారు. ఒక లాస్ట్లో ఒకటి మాత్రం వినిపిస్తాను, ఎందుకంటే టైం లేదు కాబట్టి. నిన్ను చేరే మార్గాలు, నిన్ను అంటే ఇక్కడెవరు? భగవంతుడు. సో ఆ భగవంతుడినే ఆమె చెప్పారు, గురువుగాను, దైవంగాను, సఖునిగాను అన్నీ తనే అని నేను అనుకుంటాను అని చెప్పినాను అనమాట. నిన్ను చేరే మార్గాలు అనేకం, ప్రేమ దారి నాది. అందుకనే గాడ్ ఈజ్ ట్రూత్, గాడ్ ఈజ్ లవ్ అని అంటారు. భగవంతుడు ఎప్పటికీ మారన్నటువంటి సత్యము. భగవంతుడు ప్రేమ స్వరూపుడు. భగవంతునికి మారు పేరే తల్లులు మీరంతా. తండ్రి ఏదైనా ఆశిస్తాడేమో, నా పేరు నిలబెట్టాలి, నా కుటుంబం పేరు నిలబెట్టాలి, అది ఇది అని చెప్పాను. తల్లి ఏది ఆశించదట, కేవలం తన పిల్లల యొక్క సౌభాగ్యాన్ని మాత్రమే కోరుకుంటుంది. అందుకనే తల్లి ప్రేమ భగవంతుని ప్రేమ అని చెప్పి చెప్తారు. సో అందుకనే ఆమె నిన్ను చేరే మార్గాలు అనేకం, ప్రేమ దారి నాది అని. అది భగవంతుడి దారి, ప్రేమదారి అని అంటే. నిన్ను కొలిచే మార్గాలు అనేకం, స్మరణ నాది, స్మరణ దారి నాది. షిరిడి సాయిబాబా భక్తురాలు ఆవిడ కూడా, చాలా మంది మీలో కూడా ఉండుంటారు. సాయిబాబాకు సులభమైన మార్గం చెబుతారు సిద్ధికి. స్మరణ, సాధన, సన్నిధానము సిద్ధి అని అంటారు. భగవంతుని సన్నిధానం కావాలని అంటే చాలా సులభమైనటువంటి మార్గము స్మరణ మార్గము అని చెప్పి సాయిబాబానే మనకు చెప్పారు. సో కాబట్టి స్మరణ అన్నటువంటిది దారిగా నేను ఎంచుకున్నానని చెప్పి ఆవిడ చెప్తున్నారు. అది కూడా భగవంతుని దారే. నీవెంత దూరం ఉన్నా నీ హృదయం నా సొంతం, దూర భారాల కందని దివ్య ప్రణయ దారి నాది. అంటే ప్రణయానికి ఎందుకంత వాల్యూ ఇస్తారు అని అంటే, 2 హృదయాలు
కలిసిపోయేటువంటిది ప్రణయం, రెండు హృదయాలు ఒకటి అయ్యేటువంటిది ప్రణయం. అందుకనే దానికి కలిపేది, అందుకనే యోగం అన్నా కూడా కలిపేది, కలిసి ఉండేది. సో కాబట్టి భగవంతుడితో కలిసి ఉండేటువంటి యొక్క తత్వాన్ని ప్రణయ మార్గంలో కూడా చాలామంది అద్భుతంగా చెప్పారు. అందులో గజల్ ప్రక్రియ చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. భౌతిక ఆకారం దాల్చిన నీ దివ్యశక్తి రూపాన్ని స్థల కాలాలకు అతీత శాశ్వత అద్వైత దారినాది. భౌతిక ఆకారం దాల్చిన నీ దివ్యశక్తి, యాక్చువల్గా గాడ్ నేచర్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్ అని అంటారు. సృష్టి భగవంతుని యొక్క ప్రకటన. భగవంతుడిని మనకు అందరూ చూడలేము, కానీ ఈ దేని ద్వారా చూడగలము అని అంటే సృష్టి ద్వారానే భగవంతుడిని మనం చూడగలము అని చెప్పానండి. సో అదే ఈవిడ అద్భుతంగా ఇక్కడ చెప్పారు. భౌతిక ఆకారం దాల్చిన నీ దివ్య శక్తి రూపాన్ని, మన అందరం కూడా భగవంతుని యొక్క రూపాలే, మనమే కాదు సృష్టి అంతా కూడా భగవంతుని రూపమే. అందుకనే ఏమంటారు అని అంటే బైబిల్లో గాడ్ మేడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అండ్ లైక్నెస్, తన వలె తన సంతానాన్ని సృష్టించాడు భగవంతుడు అని బైబిల్ చెబుతుంది. మన వేదాల్లో ఏం చెబుతారు? దేహో దేవాలయ జీవో దేవసనాతన ప్రోక్త. అంటే ఈ దేహం అనేటువంటి దేవాలయాన్ని భగవంతుడు మనకు నిర్మించి తన అంశగా ఆత్మని మనలో ప్రతిష్ఠించి సో పంపించాడు అని చెప్పాను. కాబట్టి అందరూ చేయాల్సినటువంటిది అందుకనే నో దై సెల్ఫ్ అని అంటారు. నిన్ను నువ్వు తెలుసుకొని రమణ మహర్షి జీవితాంతం చెప్పాడు. హూ ఆర్ యూ, హూ యామ్ ఐ అని అనుకోమని చెప్పాడు. ఆ హూ యామ్ ఐ అనేటువంటిది శోధిస్తే నీలో ఉన్నటువంటిది నువ్వు కాదు, అక్కడ ఆత్మస్వరూపము ఉంది అనేటువంటి యొక్క జ్ఞానము నీకు అనుభవపూర్వకంగా వస్తుంది. పుస్తకాలు చదవడం తెలుసుకోవడం అదొక ఎత్తు, కానీ అది అనుభవించనిదే మనకు నిజమని అనిపించదు. ఆ అనుభవం కావాలంటే నీలోకి నువ్వు ప్రయాణం చెయ్యి. నో దై సెల్ఫ్. ఇది అన్ని కల్చర్స్లోనూ ఉంది. అప్పో దీపో భవ, బీ ఎ లైట్ అండ్ టు యువర్ సెల్ఫ్ అని బుద్ధుడు అంటాడు. సో కాబట్టి మహర్షులందరూ కూడా నిన్ను నీవు తెలుసుకో అని చెప్పేటువంటి మార్గాన్ని చెప్పారు. ఆ మార్గమే ఇక్కడ మనకు వీరి గజల్స్లో కూడా కనిపిస్తుంది. విశ్వపుత్రిక మనసంతా నీ ధ్యాస ధ్యాన సంద్రమే, నీ మార్మిక మౌన ప్రేమ ఓంకార సందేశ దారినాది. అద్భుతం. సో విశ్వపుత్రిక మనసంతా నీ ధ్యాసే. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షో అని శ్రీకృష్ణ పరమాత్మ మనకు చెబుతాడు. మనుష్యుడికి బంధానికి మోక్షానికి కారణం మనసేనుంది. ఆ మనసంతా భగవంతుడు నిండిపోతే విశ్వపుత్రిక మనసంతా నీ ధ్యాస, నా ధ్యాసంతా నువ్వే, ధ్యాన సంద్రమే. అప్పుడు ఇట్స్ ద ఓషన్ ఆఫ్ మెడిటేషన్. నీ మార్మిక మౌన ప్రేమ ఓంకార సందేశ దారినాది. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి మార్మిక పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరించడం నేను అభినందిస్తున్నాను. సో అందరూ కూడా తప్పకుండా చదవండి. సో మీ అందరికీ ముఖ్యంగా సోదరిమణి గారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్య ఆధ్యాత్మిక సంపదలను ప్రసాదించాలని చెప్పని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. కొద్దిగా రిక్వెస్ట్ చేసుకుంటూ సంక్షిప్త సుందర సందేశాలు ఇవ్వాల్సింది కోరుతుంటూ, గజల్ ప్రఖ్యాత గారు తెలుగు సాహిత్యానికి మాకు ఎంతో సహకారం అందిస్తున్నటువంటి గౌరవనీయులు జీవన్ లాల్ గారు, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనరు, కళాత్మక హృదయుడు, నటుడు, సహృదయుడు, సహజకరి జీవన్ లాల్ గారు మా సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, మనం ఇక్కడ సమావేశం అవడానికి కారణమైనటువంటి అద్భుతంగా ఆవిడ రచనలు ఇప్పుడు అంటే మా గురువుగారు నరసింహప్ప గారు చదువుతుంటే అందులో లోతు ఎంత ఉందనేటువంటిది తెలుస్తుండే. అంటే అలాగా అంత చక్కగా దాన్ని అన్వయం చేసుకోవడం అనేటువంటిది ఒక దైవికమైనటువంటి వ్యక్తికే సాధ్యం. ఆయన మాటల్లోనే పూర్తి రచన మనం వినాలని అనుకుని ఉండొచ్చు మీరంతా, నేనైతే అనుకున్నాను. కాబట్టి గురువు గారికి ధన్యవాదాలు. నరసింహప్ప గారు అద్భుతంగా చెప్పారు. అండ్ అలాంటి అద్భుతమైనటువంటి రచన రాసినటువంటి విజయలక్ష్మి పండిత్ గారు
ఎంతో పూజ్యురాలు మనందరికీ. అంటే ఆ ప్రేమతత్వాన్ని అంత అద్భుతంగా ఆవిష్కరించడం అనేటువంటిది, ప్రేమ అనేటువంటి మాట మర్చిపోయినటువంటి ఈ రోజుల్లో ఎంతో అద్భుతమైనటువంటి విషయంగా నేను చూస్తున్నాను ఇవాళ. అలాగే సభాధ్యక్షులు అయినటువంటి బిక్కి కృష్ణ గారు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏమిటి అన్నానంటే, మొత్తం కళలు సాహిత్యం అడుగంటిపోతున్నటువంటి ఈ రోజుల్లో సాహిత్యాన్ని కళల్ని ఆ రోజుల్లో నేను ఆయన్ని ప్రేమగా పిలుచుకుంటుంటాను శ్రీకృష్ణదేవరాయలని. అంతటి కష్టమైనటువంటి పనిని ఈ రోజు నిరంతరాయంగా నిర్విరామంగా మనకు చేరువ చేస్తున్నటువంటి మహోత్కృష్టమైనటువంటి వ్యక్తిగా నేను బిక్కి కృష్ణ గారిని చూస్తాను. ఎంతో మందితో రచనలు చేపిస్తూ ఈ రచనల్ని తెలుగు భాషని దాదాపు మనం మొత్తం మర్చిపోయాం. తెలుగు భాషకి ఇద్దరే మహానుభావులు ఉండి ఉంటారు, అంటే ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఒకటి ఆ రోజుల్లో కృష్ణదేవరాయలు, ఆ తర్వాత అభినవ ఆంధ్రాలో మనం చూసినటువంటి తెలుగు భాషను మళ్ళీ దేశవ్యాప్తంగా అందరికీ పరిచయం చేసినటువంటి మన మహానటులు ప్రజల నాయకుడు అయినటువంటి ఎన్టీ రామారావు గారు. వీళ్ళిద్దరు తప్ప నాకు తెలుగుని బతికిద్దాము అని అనుకున్నటువంటి వారు మళ్ళీ ఎవరూ కనిపించలేదు. అలాంటి ఆ దిశలో మళ్ళీ అలాంటి కార్యక్రమం చేస్తున్నటువంటి బిక్కి కృష్ణ గారు ధన్యులు. అండ్ అలాంటి ఒక కమిటీని నడిపిస్తూ దానికి చైర్మన్ గా ఉన్నటువంటి జనార్దన్ గారి నుండి చాలా ఆశలు ఉన్నాయి, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మనకు ఎన్నో అవకాశాలు ఆయనకు వస్తాయి. ఆ విధంగా మీరు తెలుగుని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా నేను ఆయన అభ్యర్థిస్తున్నాను. ఈ సందర్భంగా నేను డైరెక్ట్ గా తెలుగు గురించి ఇందాక కాళోజీ గారి గురించి డిస్కషన్ అవుతుండే, మన భాషను మనం ఎందుకు కాపాడుకోవాలి, మన భాష అంటే ఏమిటి అనేటువంటిది ఆయన ఒక మాటలో చెప్పారు చూడండి. ఏ భాష నీది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషం ఎవరి కోసంరా, ఆంగ్ల మందుల మాటలనగానే ఇంత కులికెల వందుకురా, తెలుగువాడిపై తెలుగు రాదనుచు సిగ్గులేక ఇంత చెప్పుటెందుకురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదనుచు సకిలించు ఆంధ్రుడా చావెందుకురా అన్నాడు ఆయన. అంటే అన్య భాషలే ఎక్కువ ప్రియం మనకి తెలుగు వారికి. నేను భారతదేశంలో ఉన్నటువంటి, అంటే భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తంలో ఆంగ్లము, తర్వాత మాండరియన్, తర్వాత హిందీ, తర్వాత తెలుగు, ప్రపంచంలో దాదాపు 4వ 5వ హైయెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ అయినటువంటి ఆంధ్రం అంటే మనకెందుకు అంత చులకన? హైయెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ గా ఉన్నటువంటి ఆంధ్రాన్ని మనం ఎంత ప్రేమించుకుంటాం. ఇప్పుడు దక్షిణ భారత భాషలు అనేటువంటిది డిస్కషన్ వచ్చిన రోజున దక్షిణ భారత భాషల్లో మన భాష ముందెందుకు రాదు? మనకంటే 3-4 కోట్లు తక్కువైనటువంటి తమిళమే ఎందుకు ముందుకు వస్తుంది? ఎందుకంటే వాళ్ళకి అభిమానం ఉంది, మనకు లేదు. అక్కడెవరో కొన్ని ప్రభుత్వాల్లో, కొన్ని చోట్ల, కొన్ని రాష్ట్రాల్లో ఆంగ్లం చదివితేనే చదివినట్టు, ఆంగ్లం చదవకపోతే మీరు చదవనట్టు, ఆంగ్లం లేకపోతే మీరు వెనకబడ్డట్టు అని చెప్పేసి అన్న వాళ్ళకి ఎంతో మంది సైకాలజిస్టులు ప్రూవ్ చేసి చెప్పారు. శాస్త్రీయంగా ఏదైనటువంటి శాస్త్రాన్ని నేర్చుకోవాలి అంటే మాతృభాషలోనే తేలికంగా సాధ్యం అని. ఇది ఎందుకు మర్చిపోయారు? దీనికి చేయాల్సినటువంటి ప్రక్రియ ఏదైతే, ఏ కష్టం అయితే అన్య భాషల ద్వారా మనకు శాస్త్రీయంగా మనకు శాస్త్రాల దగ్గర చేద్దామనే ప్రయత్నం, మాతృభాషలో చేద్దామనేటువంటి ప్రయత్నం నిజంగా జరగట్లేదు అనేటువంటిది మనం బాధపడాల్సిన అంశం. ఖచ్చితంగా మనం ఏదో ఒక భాషని వాళ్ళు తీసుకోవాలి వగేరా అనేటువంటి తొందరేలా. మనకెంతో చరిత్ర ఉండి, మనం ఎన్నో శతాబ్దాల నుంచి మనకంటూ ఒక సంస్కృతిని మనం నిర్మించుకున్నాం. ఆ సంస్కృతిని నిజంగా కాపాడే ప్రయత్నము ఈ రోజుల్లో జరగట్లేదు అనేటువంటిది నేను నిజంగా ఈ వేదిక సముఖంగా చెప్పదలుచుకున్నాను. మనకు సంబంధించినటువంటి సంస్కృతిని కానీ, మనకున్నటువంటి కళల్ని కానీ బతికించే ప్రయత్నం ఇలాంటి బిక్కి కృష్ణ గారు అండ్ డాక్టర్ విజయలక్ష్మి గారు లాంటి కొంతమంది వ్యక్తులు తప్ప చేయగలిగిన వారు చేయట్లేదు అనేటువంటిది భారతదేశంలో నిర్వివాద అంశం. భారతదేశంలో నేను ఎక్కడ పెద్ద ఎత్తున పెద్ద సంస్థలు కానీ, పెద్ద ప్రభుత్వాలు కానీ మన సంస్కృతిని కానీ, మన కళల్ని కానీ కాపాడే ప్రయత్నం జరుగుతున్నట్లుగా నేనైతే చూడడంలా.
నాకు కనిపించట్లేదు. నేను ఇది వేదిక ముఖంగా చెప్పడానికి నాకేమి సిగ్గు లేదు, బెంకు లేదు. మనకున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ప్రక్రియని కాపాడుకోవాలి అని. ఎందుకనంటే కవిత్వం అనంటే కవిత్వం ఊరికే కవి ఎవరో ఒక కవి తన పర్సనల్ కి సంబంధించినటువంటి తన వ్యక్తిత్వ వికాసానికో వ్యక్తిత్వం గురించి చెప్పడానికో మనకు చెప్పడంలా. కళలు అనేటువంటి సాహిత్యం అనేది 2 రకాలుగా ప్రతిబింబిస్తుంది. ఒకటి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిత్వాన్ని గురించి తెలియజేస్తుంది. రెండోది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే సమకాలీన సామాజిక సమస్యల మీద వాళ్ళ తాలూకు అది ప్రతిబింబం అనమాట. ఆ సామాజిక ఆ సమయంలో ఏ కవి అయితే రాస్తుంటాడో, ఒక ప్రబంధ ప్రక్రియ కానివ్వండి, అంతకుముందు పురాణాలు కానివ్వండి, ఆ తర్వాత వచ్చినటువంటి విప్లవ సాహిత్యం కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన దళిత సాహిత్యం కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన స్త్రీ సాహిత్యం కానివ్వండి, ఆ సమయంలో జరుగుతున్నటువంటి ముఖ్య సమస్యల మీద వాళ్ళు చేసినటువంటి ప్రతిబింబం అది ఒక రకంగా చరిత్ర. సో ఆ విధంగా మనం కవుల్ని వాళ్ళ తాలూకు అభివ్యక్తిని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వ్యవస్థాపకులు, ఆయన నిర్మాత, రాజధాని పరిస్థితుల నిర్మాత. అంతేకాకుండా ఒకే ఒక మాట చెప్తాను ఆయన గురించి. ఆయన సేవలు చేస్తున్నటువంటి విషయం 500 ఏంటి పేదలకు గృహాలు కట్టించడము, 2000 మంది పైగా పిల్లలు గుండె ఆపరేషన్ చేయించడంతో ఎట్టయితే తెలుగు వన్ డిజిటల్ 27 ఏళ్ల క్రితమే ఆయన డిజిటల్ మీడియా స్థాపించి 400 ఛానల్స్ ని ఇవాళ రన్ చేస్తున్నారు. 1000 కోట్ల వ్యూస్ అంటే అంత స్టాండర్డ్ గా తీసుకొచ్చాడు అంటే ఎంతో మంది మాకు ముఖ్యంగా ఇక్కడ కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన విషయం ఏంటంటే 1000 కోట్ల విషయం సామాన్యమైన విషయం కాదు. రెండవది తెలుగు కోసము ఆయన ఎప్పుడైనా అంటుంటారు యూత్ని ఎక్కువ చూడండి సార్. ఇప్పుడు యూత్ అంతా వీళ్ళంతా యూత్ని తయారు చేశారు. ప్రతి జిల్లాలోనూ అన్నగారు టీడీ జనార్దన్ గారు అన్నగారు సహకారంతో ప్రతి జిల్లాలోనూ ఈ 2 రాష్ట్రాల్లో 3,000 మంది రైటర్స్ ని ఇప్పటికే ఉన్నారు, కళాకారులు అందరినీ ఏకం చేసి ఒక గొప్ప ప్రాజెక్ట్ తయారు చేశాము. ఆల్రెడీ అందరితో మాట్లాడుతూ భవిష్యత్తులో అనేక అద్భుతాలు జరగబోతాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఆయన తెలుగు భాష కోసం ఎంతో సేవ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు అని పేరు పెట్టారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగు దేశం, ఆ పార్టీలోనే తెలుగు దేశం అని పేరు పెట్టారు. ఒకసారి క్లాప్స్ కొట్టండి, మౌనంగా ఉన్నారు. ఎందుకు ఆశ్చర్యపోతున్నారా? ఇటువంటి మహానుభావులు అలాగే చేస్తారు. అట్లాగే ఈయన తెలుగు అని చెప్పేసి ఆయన ఎందుకు పేరు పెట్టిన తర్వాత చెప్తారు. మరి చేసి అంతేకాకుండా అక్షరం అనే ఒక కార్యక్రమం మహానేత ఎన్టీ రామారావు గారి గురించి కోరి రేడియోలను కూడా ప్రచారం చేయడానికి అవకాశం కల్పించారు. అక్షరం అనేటువంటి కార్యక్రమంలో ఎంతో మంది మరి కళాకారులందరినీ కూడా మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం. కాబట్టి ఇలా సేవ చేస్తున్నటువంటి రవిశంకర్ గారిని 2 మాటలు అభినందించడం ఒక్కరి సంస్కారం. కాబట్టి ఇప్పుడు ఆయన 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఎవరికి నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ ముందుగా విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. డాక్టర్ పండిట్ విజయలక్ష్మి గారికి, అలాగే ఇక్కడ అవార్డ్స్ పొందడానికి వచ్చిన సరస్వతి పుత్రులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి, ఇటువంటి కార్యక్రమాలకి నన్ను బిక్కి కృష్ణ గారు ప్రతి వారం ప్రతి నెలలో 1-2 సార్లు ఉన్నా పిలుస్తూ ఉంటారు. నేను వచ్చినప్పుడల్లా చెప్తున్నాను, ముఖ్యంగా చెప్పేది ఏంటంటే 60+ ఇయర్స్ వాళ్ళు కాకుండా వాళ్ళతో పాటు ఒక 16-year-oldని కూడా తీసుకురావాలి. పెద్ద వయసు వాళ్ళతో పాటు పిల్లల్ని కూడా తీసుకొచ్చి సాహితీ ప్రేమ కలిగిస్తేనే భాష మన సంస్కృతి బతుకుంటాయి ఫ్యూచర్లో. కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగు భాష బతుకుండాలంటే వాళ్ళు చూస్తున్నాం చాలామంది పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్, తెలుగు అనేది చదవటానికి కూడా వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉంట్లా. ఏదో సినిమాల మూలంగా, సినిమాలు పాటల మూలంగా వింటం మాట్లాడటం తప్పించి చదవటం రాయటం అనేది స్లోగా మర్చిపోతున్నారు. సో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని కూడా దీంట్లోకి ఇంక్లూడ్ చేసి ఇటువంటి విజయలక్ష్మి గారు చేసేటువంటి కార్యక్రమాలు లాంటి కార్యక్రమాల్లో యువతను కూడా ఇన్వాల్వ్ చేసే విధంగా ఉంటే మన భాష కలకాలం బతుకుంటుందని తెలియజేస్తూ, ఇప్పుడు మీరందరూ ఒకప్పుడు కవులు కళాకారులు అంటే ఏ రాజు దిగిపోవాలన్నా, ఏ రాజు సింహాసనం మీద కూర్చోవాలన్నా వానికి వెనక ఆ ప్రోద్బలం ప్రజల్ని చైతన్యపరిచేది అటువంటి కవులు కళాకారులు ఉండేవాడు. ఇవాళ వాళ్ళు కనుమరుగైపోతున్నారు స్లోగా. కొత్త తరం వచ్చింది. ఇందాక జీవన్ లాల్ గారు చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్లు అని
ఆ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరో కాదు, మీరే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు సొసైటీలో. మీరు చైతన్యపరచగలరు. దేన్నైనా సరే, ఏదైనా సరే తప్పు జరుగుతుంటే ఎత్తి చూపగలరు, సమాజంలో ఒక బాధ్యతగా చేయగలరు. అటువంటి మీ అందరూ కూడా కొంచెం, అంటే నేను ఏదో చురకలంటిస్తున్నాను భావించొద్దు, వెనక తరంలోనే ఉండిపోయాం. ఈ తరానికి, ఈ జెన్జీకి అవసరమైనటువంటి సాహిత్యం, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది అందిస్తే ఇవాళ మీరందరూ కూడా ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ నెట్వర్క్గా తయారవుతారు. ఇవాళ 3,000 మంది రచయితల్ని, కవుల్ని, కళాకారుల్ని తయారు చేసేటప్పుడు వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు 1,00,000 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఒక రాష్ట్ర భవిష్యత్తు మార్చగలరు. సో ఇటువంటి కార్యక్రమానికి ఆలోచన చేసేటప్పుడు మీలో సరస్వతీదేవి ఇచ్చినటువంటి ఒక వరం ఉంది. మాకు రాదు, ఒక గజల్ రాయాలన్నా, ఒక పాట పాడాలన్నా. ఇక్కడ చూసాం ఇందాక మ్యూజిక్ డైరెక్టర్స్, మ్యూజిక్ కంపోజర్స్, సింగర్స్ అద్భుతంగా పాడుతున్నారు. కానీ వీళ్ళ వాయిస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఈ జనరేషన్కి తగ్గట్టు, ఈ జనరేషన్ ఏం కోరుకుంటుంది? మార్పుకి అనుగుణంగా మనం కూడా మారితేనే, అంటే దానికి తగ్గట్టు తెలుగు భాషను ఏదో వంకరగా మార్చేసి దాంట్లో ఇంగ్లీష్ పదాలు, హిందీ పదాలు చూపించి సినిమా పాటలో లాగా కాకుండా స్వచ్ఛమైన తెలుగు భాషలోనే ఈ తరం యువతకి కూడా దగ్గరగా చేరువయ్యే విధంగా తెలుగుని, తెలుగు సాహితీ సంపదని తీసుకెళ్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బిక్కి కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తాను. ధన్యవాదాలు సార్. దానికి వాల్మీకి సంస్థలు ఎంతో సేవలు చేస్తున్నటువంటి అన్నగారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా వీడి రాజగోపాల్ అన్నగారు కోరుతున్నారు. సభకు నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విజయలక్ష్మి పండిట్ మేడంని అభినందిస్తూ, మరి అలాగే సాహిత్య లోకంలో ఎంతోమందిని, ఎన్నో సంస్థల్ని ఉద్భవించడానికి కారణభూతులైనటువంటి బిక్కి కృష్ణ గారిని అభినందిస్తున్నా. ముఖ్యంగా ఒక్క మాటలో చెప్పాలంటే, నేను ఒక సైంటిస్ట్గా ఉండి డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యాక ఈ సైడు నన్ను ప్రోత్సహించినటువంటి ఘనత వారికే చెందుతుంది. ఈ విధంగా ఎన్నో సంస్థలు వచ్చినాయి. అయితే నేను ఇక్కడ ఈ సమావేశంలో ఉన్నటువంటి 2 ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. మన ఘోష చెవిటివారిని ముందర శంకు వదినట్టే ఉంటుంది, కానీ ఒక మీడియా ప్రతినిధి ఉన్నారు, కంటినేని రవిశంకర్ గారు. అట్లాగే రాజకీయ ప్రతినిధి జనార్దన్ గారు ఉన్నారు. వారి చెవులకి ఇది చేరితేనే ఈ సందేశం కానీ నేను చెప్తున్నటువంటి 2 ముక్కలు, అసలు ప్రభుత్వాలు సాంస్కృతిక శాఖలు ఏం చేస్తున్నాయి ఒకసారి మనం ప్రశ్నించుకుంటే, సిటీలో జరిగేటువంటి ప్రతి సాంస్కృతిక కార్యక్రమాలు ఇలాంటి సాంస్కృతిక సంస్థలు భారం మోసుకొని చేస్తున్నాయి. ప్రభుత్వాలు ఏమి చేయటం లేదు, జీరో నన్ను అడిగితే. దానికి దయచేసి, ఎందుకంటే సాంస్కృతిక వైభవం ఏదైతే ఉంటుందో అప్పుడే ప్రభుత్వాలు చాలా బాగా నడుస్తాయి. మీరు ఒక రాజకీయ ప్రతినిధిగా దయచేసి ఈ లోపాన్ని మీరు దయచేసి గుర్తించి ముఖ్యమంత్రి గారికి, వారి దృష్టికి తీసుకువచ్చి, ఎవరో అధ్యక్షులు ఉంటారు, వారు ఎక్కడి నుంచి ఎంచుకుంటారో ఈ అభిరుచి కలిగినటువంటి వాళ్ళని సాంస్కృతిక శాఖకు అధ్యక్షులుగా వేస్తే వారు నలుదిశలా తిరిగి. సభకు నమో విభవులు. ఇవాళ విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ 5వ వార్షికోత్సవం. ఈ 5 ఏళ్లలో విశ్వపుత్రిక డాక్టర్ విజయలక్ష్మి పండిట్ గారు 5 సంపుటిలు ఆవిష్కరించగలిగారు. అందరూ రాయగలరా? రాస్తే అందరూ బాగా రాయగలరా? చెప్పలేను. నా కవిత్వం ధర్మాయ వ్యాధయే దండనాయ చ, నా కవిత్వం పునః సాక్షాన్మృతి రాహుర్మనీషణ అన్నది ఆర్యవ్యక్తి. నాయన, నువ్వేం కవిత్వం రాయాల్సిన అవసరం లేదు. నిన్నెవరు తిట్టరు, కొట్టరు, నీకేం రోగం రాదు, నిన్నెవరు దండించరు. కానీ కాదు కూడదని నువ్వేమన్నా చెడు కవిత్వం రాస్తే నీ చదువులను, పట్టికలను అందరినీ నువ్వు దాదాపు బలవంతంగా చంపినట్లే అన్నది అర్థం. కాదు కూడదని అక్షరాలు కలిపి రాస్తే అది కవిత కాదు, 10 వాక్యాలు రాస్తే అది పద్యం కాదు. అందువల్ల దాని వెనక
ఏదో శక్తి ఉండాలి. ఏంటది? దివ్య రహస్య బీజాక్షర మంత్రాలు అక్షరాలే, మనసు గాయాలకు లేపన జల్లులు అక్షరాలే. అంటే ఈ అక్షరాల వెనుక ఇంత శక్తి ఉంది. ఇవి నేను చెప్పిన అక్షరాలు కాదు, అక్కగారు రచించిన మార్మికలో నుంచి తీసుకున్న, నేను తస్కరించిన కొన్ని వాక్యాలు. ఈ వేసవిలో మనందరికీ నీటి గుడిలు అంటే చలివేంద్రాలు కావాలి. చలివేంద్రాలు ఈ పుస్తకంలో కోకొల్లలు. హృదయ బాధలు తీర్చే చలివేంద్రాలు ఆ కళ్ళు, నల్లని చూపుతో చెయ్యి పెట్టి నడుపుతాయి నన్ను. ఈ చలివేంద్రాలు ఇలాంటివి చాలా ఉన్నాయి పుస్తకంలో. అయినా నాకు గజల్స్ గురించి పెద్దగా తెలియదు. నాకు రదీఫ్ అంటే ఏం తెలియదు, మక్తా అంటే ఏం తెలియదు, మిశ్రా అంటే ఏం తెలియదు. కానీ నేను చదువరిని. చదివినప్పుడు నేను పొందే అనుభూతి మాత్రమే నేను మీతో పంచుకోగలను. కంజాక్షునకు కాయని కాయంబు కాయమి అన్నారు ఎప్పుడో సహజ కవితా మాత్రుడు పోతన. మరి అక్కేమన్నారు? దేహం గుడిలో దివ్యాత్మను నిండుగా ఉండగా దిగులేని నాకు నీవు నాలో అండగా ఉండగా అన్నారు. సరిహద్దులు చెరిపి అద్వైత సిద్ధిని ప్రతిబింబిస్తూ నీవు నేను కలిసి అద్వైత శక్తి తరంగమై అన్నా, నీవు నేను 2 రూపాల్లో కదిలే ఒకే ఆత్మ కదా అన్నా, ఇదో అద్వైత సిద్ధి. జీవాత్మ పరమాత్మలు 2 కలగలిసిన అపూర్వ అనుభూతి. ప్రేమ భక్తితో ఆ విశ్వాత్మతో కలగలిసే ప్రయత్నం. మన కళారత్న బిక్కి కృష్ణ గారు అన్నట్లు విశ్వాత్మను కవితాత్మతో చూసిన కళ్ళు డాక్టర్ విజయలక్ష్మి పండిట్ గారి గజళ్ళు. నీ చైతన్యంలో నిలిచి నీలో కరిగే గానమైనాను, నీలోనే నీలమై సుడులు తిరిగే ధ్యానమైనాను. నేను చేరే మార్గాలు అనేకం, ప్రేమదారి నాది. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇందులో ప్రకృతి గురించి ఉంది, ప్రణయం ఉంది, అద్వైతం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ నేనే చెప్తే ఎలా? మీరు చదవాలి కదా. ప్రతి చదువురిది ఒక రీతి, వారు పొందేదే వేరే అనుభూతి. చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, శతేషు శూర సహస్రేషు చ పండిత వక్త దశసహస్రేషు భవతి దాత వా నవ. 100లో ఒక్కడు శూరుడు, 1000 మందిలో ఒక్కడు పండితుడు, బహుశా 10,000 మందిలో ఒక వక్త. కానీ ఈ 10,000 మందిలో ఎవరైనా దాత ఉన్నాడా? ఉన్నాడో లేదో? లేదు, ఉన్నారు కనుకే ఇవాళ 5వ వార్షికోత్సవం మనం జరుపుకోగలుగుతున్నాం. లక్షలు ఖర్చు పెట్టి ముషాయిరాలు చేయించే ఈ ముదిత ఎంత ధన్యురాలు. ఆవిడ జీవితం ముమ్మాటికి ధన్యం 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 ధన్యం. అట్లా అన్న ఆ విమర్శకుడు అంత గొప్పవాడు. వాడు ఎవడో కాదు, బిక్కి కృష్ణ. తర్వాత ఇప్పుడు కూడా ఈ పుస్తకంలో కూడా ముందు మాట రాశాను. చాలా టెన్షన్లో ఉన్నా కూడా ఆమె వదిలిపెట్టలేదు. కానీ వెళ్ళి రాస్తే నాకు అసలు ఆ టెన్షన్ అయిపోయింది. ఏమన్నాను? ఆధ్యాత్మిక శిఖరాల జ్ఞాన విద్యుల్లతలు డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్ గజల్లు. ఒక్కసారిగా ఆధ్యాత్మిక శిఖరాల జ్ఞాన విద్యుల్లతలు అన్నాను. 13వ శతాబ్దంలో ఆ అమీర్ ఖుస్రు, ఎందుకంటే గజల్స్ పైన ప్రపంచం విస్తృత పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరంటే బిక్కి కృష్ణ. ఎందుకంటే అనేక గ్రంథాల గురించి విస్తృత అధ్యయనం పిచ్చి పట్టినట్లు చేసి 10 కేజీలు తగ్గిపోయినాయి. 10 కేజీలు ఆ సూఫీ తత్వంతోన ఊరి అసలు భగవంతుని దర్శించి 6వ శతాబ్దంలో సూఫీ కవులు పరిగెత్తుకుని ఊర్లో పోతాం, వీడో ఒక పిచ్చి పట్టిపోయింది అని చెప్పేసి అనేవాళ్ళు. అట్లా వాళ్ళు పాడిన తత్వాలు తర్వాత కసీదాలుగా చేసుకుని ఆ సుల్తాన్ పెరగడానికి ఉపయోగించుకున్నారు స్వార్థపూరిత కవులు. ఆ తర్వాత అమీర్ ఖుస్రో లాంటి వచ్చేసి మళ్ళీ ఆధ్యాత్మికంగా తీసుకొచ్చారు 13వ శతాబ్దంలో. మళ్ళీ 20వ శతాబ్దంలో ఆ ఆధ్యాత్మికంగా తీసుకొచ్చిన ఏకైక
ఆధ్యాత్మిక గజల్ రచయిత్రి మా డాక్టర్ విజయలక్ష్మి పండిట్ గారు. ఈ బిల్లు చాలు, నేను ఈ మాట ఇంటికి నేను చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్షునిగా. ఇప్పుడు చివరిగా మా సోదరు ఉంది, ఆమె మహా రచయిత్రి కాదు, ఈ ఎవరు దళిత జ్యోతి అంబేద్కర్ని తన ఇంటికి రప్పించుకున్నటువంటి మహానాయకుడు, దళిత నాయకుడు కుసుమ ధర్మన్న, దళిత మొట్టమొదటి కవి, ఆమె వారసురాలు డాక్టర్ రాధాకృష్ణ గారు, నా సోదరి ఎప్పుడు నాకు అండగా ఉండి. మనకు ఒక్కొక్క రక్తపు బొట్టు తక్కువగా రచించింది అన్నట్టుగా డే అండ్ నైట్ ఆమె జీవితాన్ని మాదిరి అంకితం చేసింది. ఒక రకంగా చెప్పాలంటే నా మార్గంలో నడుస్తున్నటువంటి డాక్టర్ మీ గురించి కూడా మీరు చెప్పుకోండి. డాక్టర్ విజయలక్ష్మి పండిట్ ఆశయాలను కూడా ఆమె ముందుకు తీసుకుపోతున్నారు. అందువల్ల డాక్టర్ రాధాకృష్ణ గారు ఒకే ఒక్క నిమిషం మాట్లాడుతుంది, ఎందుకంటే టైం పర్ఫెక్ట్. కూడా నా నమస్సులు. సార్ అన్నారు కింద ఉన్నటువంటి గజల్ కళాకారులు, పాటలు రాసిన వాళ్ళు, కవి అందరికీ కూడా, స్నేహితులందరికీ కూడా నా యొక్క నమస్సులు తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు కూడా. అందరు అవార్డులు తీసుకోబోతున్నారు. కూర్చున్న ఇంతమంది కూడా అవార్డులు ఉన్నాయి ఈరోజు, అది గొప్ప విశేషం. అయితే ఈరోజు ఈ గజల్ ఫౌండేషన్ మేడం గారికి నా యొక్క శుభాకాంక్షలు. ఇంత 5 సంవత్సరాల శుభ సందర్భం. ఇలా చేయడానికి కారణం ఏంటంటే మా బిక్కి కృష్ణ గారు, వారి ప్రోద్బలం అటువంటిది, సాహిత్య ప్రోద్బలం అటువంటిది. అయితే ఈ సాహిత్యానికి సారు తగ్గిపోయిన అన్నారు, కానీ ఇప్పుడు 4-5 రోజులు చూస్తున్నాను వారు బరువు పెరిగి ఉంటారు. దానికి కారణం ఏంటంటే టీడీ జనార్దన్ గారు వస్తున్నారంటే ఆయనలో ఉన్నటువంటి ఆనందం, ఉద్వేగం, అది చెప్పలేము అనమాట. ఎవరు కూడా అంత గొప్పగా వారి గురించి అంత తలుచుకుంటుంటారు. నిత్యం జనార్దన్ గారి మాటలతోనే ఆయన చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంతకీ జనార్దన్ గారిని ఎందుకు తలుచుకుంటారంటే, జనార్దన్ గారేమో మన ఎన్టీ రామారావు గారికి అనుగు శిష్యులు. వారు చేసినటువంటి ప్రింట్ చేసి వారి భావజాలాన్ని, తెలుగుదేశం మన ఎన్టీఆర్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి టీడీ జనార్దన్ గారు ఈరోజు రావడం నాకైతే చాలా ఆనందం. ఇంతకుముందు ఎన్టీఆర్ అక్కడ ఇదే ప్రాంగణం అనుకుంటా చాలా ఘనంగా జరిగింది ఆయన పుస్తక ఆవిష్కరణ, ఆయన ప్రచురించినటువంటి పుస్తక ఆవిష్కరణ. తెలుగు భాషకు ఎనలేని సేవ చేసేటువంటి జనార్దన్ గారు ఈరోజు రావడం మరీ ఒకసారి చెప్తున్నాను, చాలా ఆనందం. నాకంటే కూడా మా బిక్కి గారికి చాలా ఆనందం ఆ కళ్ళలోనే కనిపిస్తుంది. ఆయన చెప్పలేకపోతున్నారు, నేను చెప్తున్నాను. ఇటువంటి కార్యక్రమం ఇచ్చేసిన మహామహులందరూ వారికి అందరికి కూడా నమస్సులు తెలియజేస్తూ, బిక్కి గారు ఎంతో ఒక అందరికీ సేవ చేయాలనే తలంపు ఆయన మనసులో ఎప్పటికీ ఉంటుంది. అందరినీ రప్పించాలి. ఈరోజు ఇంతమంది వచ్చారంటే దానికి కారణం నేను కాదు, ఏంటంటే మా బిక్కి గారు వారి ప్రోగ్రాం ఈరోజు గజల్ ప్రోగ్రాం అనగానే కొత్తగా నేర్చుకునే కవులందరూ కూడా వారు నేర్చుకోవాలని వచ్చారు. తర్వాత చెప్పే విషయాలన్నింటినీ, ఇకపోతే ఉన్న వాళ్ళందరూ కూడా బిక్కి గారి ఫ్యాన్సే. ఆ తర్వాత అందరికీ కూడా ఎప్పుడు అవార్డులు ఇచ్చేటువంటి దశలో మన జీవితాన్ని ఒక సాహిత్య ప్రక్రియను ముందుకు నడిపించేటువంటి స్థితిలో ఉన్నటువంటి బిక్కి గారు, బహుశా ఆయనకి ధనం లేకపోవచ్చు కానీ ధైర్యం అనే గుండె ఉంది, సాహిత్యాన్ని అభిలషించే గుండె ఉంది. ఆయన మనందరికీ మార్గదర్శకుడు. ఎప్పటికీ నేనైతే ఆయన వెంట ఉంటాను, నా వెంట మీరందరూ కూడా ఆయన వెంట ఉండాలి. ఆయన గురించి మనం అందరం ఒక మంచి దిశలో, ఎందుకంటే అందరి కోసం అందరూ తప్పించరు, ఒక సాహిత్యాన్ని ఎనలేని దిశలో ముందుకు విశ్వవ్యాప్తం చేసేటువంటి దిశలో ఎంతోమంది ఫౌండేషన్స్ అందరూ కూడా ఎందుకు పెడుతున్నామంటే బిక్కి గారు అంటే అంత అభిమానం అందరికీ. ఈ అభిమానము ఆ తర్వాత మా జనార్దన్ గారికి కూడా అభినందన తెలియజేస్తూ, ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈరోజు విజయలక్ష్మి పండిత్ గారు ఒక పుస్తక పాటలని ఆవిష్కరించారు. ఆ పాటలు ఏంటంటే అద్భుతంగా ఉన్నాయి. అతివల గురించి రాసినటువంటి గజల్, తర్వాత ప్రేమతత్వంతో నిండిన అతివల జీవనం హృదయం ఒక సముద్రం, కష్టాల కల్లోలాల పడవలో ప్రయాణం. అది చాలా సంగీతంతో కూడినటువంటి పాటని చక్కగా చేశారు. అందులో ఉన్నటువంటి ఆమె ప్రేమ, సహనం, త్యాగం, చెక్కిన స్వరూపం, అతివ విలువ, అవగాహన, సౌందర్యం, విశ్వమాత, దివ్య ప్రేమ విలువ నెరిగిన విశ్వపుత్రిక జీవితం, స్త్రీ మాతకు పడడంలో ధన్యం, అతివల జీవనం హృదయం ఓ సముద్రం అంటూ అద్భుతమైనటువంటి ఆ క్యాసెట్ రేపు రొద్దున అవి బయటకు వచ్చిన తర్వాత ఆ పాటలు మీరే వింటారు, మీరే ఆశ్చర్యపోతారు, మీరే అభినందిస్తారు, అబ్బురపడతారు. మీరందరూ కూడా ఆ కవి ఆ దశలో
గజల్ దశలో పయనిస్తారు. అంతకంటే ముందు ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ. ఏంటంటే అయిపోయింది సార్, ఒక్కరే వారు ఇప్పుడు కూర్చున్నారు కదా ఇక్కడ. వారిని ఈరోజు ఆదిత్య రామ్ గారు ఎంత అద్భుతంగా పాడారండి. వారిని చూస్తుంటేనే ఆనందం. పాడినటువంటి విధానం మనందరూ కూడా ఒక మంచి కార్యక్రమానికి ఇచ్చేసాం. ఆ కార్యక్రమానికి సంగీత కళాకారులు కూడా మంచి సంగీతాన్ని అందజేశారు. వీరందరికీ కూడా సంగీత సాహిత్య ఉద్దండులకు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలు మన బిక్కి గారు మన 2 రాష్ట్రాల్లో కూడా ప్రపంచ విశ్వపుత్రిక ఫౌండేషన్ స్థాపకురాలు అక్కయ్య విజయలక్ష్మి పండిట్ గారికి, అలాగే పూర్తిగా తన సహకారంతో నడిపిస్తున్న కార్యదర్శి, అన్ని తానే భుజాల మీద వేసుకుని నడిపిస్తున్న అన్నగారు బిక్కి కృష్ణ గారికి అభినందనలు. అలాగే సభకు నమస్కారం. ఎందుకంటే నాకున్నది 2 నిమిషాలు కాబట్టి ఇంకంత వేదిక మీద వాళ్ళందరికీ కూడా నమస్కారం. సో గజల్ అంటే మనకి తెలిసినటువంటి కవిత్వీకరించినటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో, లఘు కవిత్వాలు అనుకోండి, దీర్ఘ కవిత్వాలు అనుకోండి, ఏవైనా చిన్న భావాన్ని ప్రతిదాన్ని ఒక 2 పాదాల్లో చేరుస్తూ షేర్లను పెట్టి దాన్ని మతలాగా చేసి ఒక గీతాన్ని కొద్దిపాటి ఛందస్సు అనమాట. పాటలు, అది కూడా పాటే. ఎందుకంటే గాన యోగ్యం కానిది గజల్ కాదు, ఏం రాసినా ఎవరు రాసినా. సో అది మొట్టమొదటి నుంచి మనకి ఎన్నో శతాబ్దాల నుంచి మనకి వేరే భాషల్లో, పార్సీ, ఉర్దూ, హిందీ భాషల్లో పూర్తిగా, అంటే అక్కడ ఏంటంటే గజల్ కవి కాకపోతే అతను ఏదో కందం రాని వాడి కవి కాదని మన తెలుగులో ఎలా అంటాము, హిందీ ఉర్దూల్లో గజల్ రాయకపోతే వాడి కవి కాదని అంటారు అనమాట. అంత పాతుకుపోయి ఉంటుంది అక్కడ. సో మనకి ఇక్కడికి రావడానికి మాత్రం చాలా కాలం పట్టింది. ఇంచుమించుగా 90 సంవత్సరాలు పట్టింది. 90 సంవత్సరాల నుంచి మనకి గజల్, తెలుగులో గజల్ అనేది తెలుసు అందరికీ. సో మొట్టమొదటి బీజాలు ఎవరు వేసినప్పటికీ, దాని తర్వాత అంటే దాశరథి గారు బీజాలు వేసినప్పటికీ, తర్వాత సినారే గారు దానికి కొంచెం మెరుగులద్ది అందరిలోకి, జనాల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు ఆయన. ఆ తర్వాత నెమ్మదిగా, ఎందుకంటే అతి క్లిష్టమైన ప్రక్రియ అనుకుని చాలామంది ముట్టుకోకపోవడం వల్ల ఎక్కువ క్లిష్టంగా అనిపించేస్తుంది అది. అయితే అందరూ తర్వాత ఎవరైతే దాని లక్షణాలు ఆకలింపు చేసుకున్నారో వాటిని తీసుకుని ఒక్కొక్కళ్ళకి నాకు తెలుసు కాబట్టి నీకు నేను చెప్తాను అని అలా మౌఖికంగా నేర్పడం జరిగింది. ఇంతకుముందు మాధ్యమాలు ఏవీ లేవు కాబట్టి. ఆ తర్వాత ఎప్పుడైతే మనకి సోషల్ మీడియా, ఇది ఫేస్బుక్ అని, వాట్సాప్ అని ఎప్పుడైతే వచ్చాయో వాటి నుంచి విస్తృతంగా మనం ఏదైతే ఉన్నానో లక్షణాలు అనుకోండి, లేకపోతే పాడే విధానం అనుకోండి, రాసే విధానం అనుకోండి, దాని ఛందస్సు ఎలా ఉంది, ఏం మార్పులు వచ్చాయి దానిలో, అవన్నీ ఒకరికొకరు పరిచయం చేసుకుంటూ వచ్చాం. అలా ప్రతి సంస్థలు ఏవైతే పెడుతున్నాయో, అలా విశ్వపుత్రిక ఫౌండేషన్, మిగతా ఎన్నో సంస్థలు లాగా, అంటే 1 కాదు 2 కాదు ఎన్నో సంస్థలు ఉన్నాయి మనకి. ఎందుకంటే గజల్ వాళ్ళందరిది ఒకటే కులం. వాళ్ళు ఏ కమిటీ అవనివ్వండి, లేకపోతే ఏ సంస్థ అవనివ్వండి, అందరూ గజల్ కోసం దాన్ని ఎదగాలి అని ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే వేళ్ల మీద లెక్క పెట్టుకునే సంఖ్య నుంచి ఇప్పుడు 100లోకి వెళ్ళింది. అది ఇక ముందు వేలల్లోకి కూడా వెళ్తుంది అది. అలాగే ఇప్పుడున్న దానికి అక్కడికి ఏంటంటే నేను, అంటే నా తరపు నుంచి చిన్న సూచన ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్కే పరిమితం కాకుండా ఇప్పుడు తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ప్రతి జిల్లాకి ఒక చిన్న ఆర్గనైజేషన్ కానీ, ఒక బ్రాంచ్ కానీ, లేకపోతే అక్కడ ఒకరిని నియమించి గజల్ లక్షణాలు బాగా తెలిసి ఎవరైతే బాగా రాస్తారో, సో అక్కడి నుంచి వాళ్ళ నుంచి మిగతా కవుల్ని తయారు చేసుకుని ఏర్పాటు చేస్తే కనుక మరి కొంచెం ఎక్కువ మంది రాసే అవకాశం ఉంటుంది. ఇలా ప్రతిసారి, ప్రతి సంవత్సరం, ప్రతి సభలోనూ గాయకులకి, తర్వాత పుస్తక రచయితలకి అందరికీ కూడా ఇలా అవార్డులు ఇస్తూ సాగిపోవడం అనేది మామూలు విషయం కాదు. అందుకని మరొకసారి సంస్థ తరఫు నుంచి సంస్థకి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను శ్రీధర్ ఆత్రేయని ఆచార్య ఆత్రేయగా మార్చేసి, ఈయన నేను ఇతను కలిసి 25 ఏళ్ళుగా ప్రయాణము. నా సాయే దైవం సినిమాలో పాటలను కంపోజ్ చేసి ప్రజాకవి కాళోజీ సూపర్ డూపర్ హిట్ అయ్యి గద్దర్ అవార్డు వచ్చింది ఆ సినిమాకి. ఆ పాటలన్నీ నేను రాశాను, ఈయన కంపోజ్ చేశారు. ఒకసారి క్లాసు కొట్టండి. కింద ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ జీవన్ లాల్ గారు ఆ పాట విని అన్నా నేను నటిస్తానని నటించారు. అంటే ఆయనకు కూడా, ఎందుకంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ కమిషనరు సినిమాలో, మహాకవి కాళోజీ సినిమాలో నటించారంటే అది ఎంత గ్రేట్ విషయం. అసలు అద్భుతంగా నటించారు. ఒకసారి క్లాస్ కొట్టండి. కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్గా ఇప్పుడు విజయలక్ష్మి పండిట్ గారి హిందీ గజల్స్, తెలుగు గజల్స్, నా గజల్స్ అన్నీ కంపోజ్ చేసినటువంటి గొప్ప సంగీత దర్శకుడు. ఆయన మాట్లాడేది నేనే మాట్లాడేసినాను కాబట్టి శుభాకాంక్షలు చెప్పేస్తాను.
మహారథులు అందరికీ కూడా ఈరోజు చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను హిందుస్థానీ బేస్డ్ మ్యూజిక్ డైరెక్టర్. నేను చిన్నప్పటి నుంచి తబలా పెద్ద గురువులు పండిత్ సురేష్ తల్వల్కర్ పద్మశ్రీ ఆయన దగ్గర, అలాగే వోకల్ శ్రీ పండిత్ కాకనూరు జంగయ్య గారి దగ్గర నేను చాలా ఏళ్ళు అభ్యసించాను సంగీతం. అలా నేర్చుకుని నేను గులాబీ సినిమాతో మా శశిప్రీతం గారి దగ్గర అసిస్టెంట్గా చేరి ఆయనతో ఒక 20-25 మూవీస్ ట్రావెల్ చేసి తర్వాత నా ఓన్గా ఒక స్టూడియో స్టార్ట్ చేసి 2000లో అప్పటి నుంచి నా కంపోజిషన్స్ అన్నీ నేను ఓన్గా చేస్తూ నేను దాదాపు 30 ఫిలిమ్స్ తెలుగులోనే కాకుండా మరాఠీలో, ఇంకా భోజ్పురిలో, హిందీలో ఇలా చాలా ఫిలిమ్స్ నేను కంపోజ్ చేయడం, అలాగే చిన్నపిల్లల రైమ్స్, CVS రైమ్స్, టూనీ ఆర్ట్స్ రైమ్స్, ఇవన్నీ కూడా మోర్ దెన్ బిలియన్స్లో ఉన్నటువంటి వ్యూస్ ఉన్నటువంటి రైమ్స్ అన్నీ కూడా నేను కంపోజ్ చేయడం, అవన్నీ నాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది నా సంగీతానికి. సో నాకు ఈరోజు నేను గజల్స్ దాదాపు మోర్ దెన్ 100 గజల్స్ నేను కంపోజ్ చేయడం, నాకు అంత డిఫరెంట్ స్టైల్ హిందుస్థానీ స్టైల్లోనే కంపోజ్ చేస్తాను. మన ఖుద్దూస్ గారు చెప్పినట్టుగా లలిత సంగీత భావాలు ఉండవు. గజల్ ఏ ఫార్మాట్లో ఉంటుంది కంపోజిషన్, ఆ ఫార్మాట్లో దానికి తబలా నడకలు ఎలా ఉంటాయో అలాంటి నడకలే యూజ్ చేసుకుంటూ నేను ఆ ఇంటర్ల్యూడ్స్ని కూడా చాలా అంటే ఇంటర్ల్యూడ్స్ ఎందుకు మనం ఇస్తామంటే ఏదో రిలీఫ్, సింగర్కి రిలీఫ్ కాదు, పాట ట్రావెల్ చేయాలి. పల్లవి తర్వాత చరణం, చరణం తర్వాత ఎటు వెళ్తుంది సాంగ్, అది ఆ ట్రావెలింగ్ అనేది ఆ మ్యూజిక్ వింటుంటే అది తెలియాలి. అది తర్వాత కంక్లూడ్ ఎలా అవుతుంది అనేది కూడా మ్యూజిక్ తోటే కంక్లూడ్ చేయాలి. అది ఇంటర్వ్యూలు అందుకే ఇస్తారు, ఏదో 8 bars ఇచ్చేసారు, 10 bars 12 bars ఇచ్చేసారు అలా కాకుండా దాని మీద కూడా నేను రీసెర్చ్ చేస్తాను. ఇంటర్వ్యూడ్ ఎలా ట్రావెల్ అవుతుంది, పాటను ఎలా తీసుకెళ్తుంది, ఒక పడవ ఎలా తీసుకెళ్తుంది అనేది దాని మీద కూడా నేను చాలా దాన్ని అధ్యయనం చేశాను. సో అలాంటి ఈ గజల్స్ అన్నిట్లో బిక్కీ కృష్ణ గారు నాకు చాలా అవకాశాలు ఇచ్చారు. చాలామంది రైటర్స్ నేను అదే తీసుకొచ్చి వారి పాటలు కంపోజ్ చేసే అవకాశం ఇచ్చారు. అలాగే మేడం విజయలక్ష్మి పండిత్ గారి గజల్స్ లాస్ట్ వాల్యూమ్ 1 కానీ ఇప్పుడు వాల్యూమ్ 2 and 3 కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆవిడకి సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. సేపు అన్నగారిని కూర్చోబెట్టడానికి కారణం ఏంటంటే ఒక 1 అవర్లో, ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఈ గజల్ ప్రక్రియ కొత్త ప్రక్రియ కాబట్టి ఈ గజల్ని కూడా అన్నగారు, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా గజల్కు అవార్డులు ఏ రాష్ట్రంలోనూ ఇవ్వలేదు. అందువల్ల గజల్ ప్రక్రియకు కూడా ఒక సాహిత్య ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును ఇవ్వాలి. అదేవిధంగా ఇంత సేవ చేస్తున్నటువంటి వాళ్ళంతా నా గురించి చెప్పలేదు కానీ నేనే చెప్పుకుంటా, ఇంత సేవ చేస్తున్నటువంటి డాక్టర్ విజయలక్ష్మి పండిట్ కూడా ఒక కళారత్న లాంటి అవార్డు ఇవ్వాలన్నా భవిష్యత్తులో అని ఆయనకు రిక్వెస్ట్ చేస్తూ గజల్ ప్రక్రియకు అనుకుంటే పెట్టిస్తారు. కేంద్ర సాహిత్య అకాడమీ ఒకటి, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, అదేవిధంగా తెలంగాణ సాహిత్య అకాడమీ కూడా పెట్టాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ, ఇది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉంది అన్ని దేశాల్లో, కాబట్టి దీన్ని కూడా సాహితీ ప్రక్రియలో చేర్చాలి. సమాజాన్ని ప్రభావితం చేసి ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఈ గజల్ ప్రక్రియ 50 మంది సంగీత సాహిత్య గజల్ ప్రియులందరికీ, మిగతా పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం. నాకు ఇక్కడ అవకాశం ఇచ్చి పిలిపించినందుకు బిక్కీ కృష్ణ గారికి, ద క్వీన్ ఆఫ్ తెలుగు గజల్స్ డాక్టర్ మేడం విజయలక్ష్మి పండిట్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు చేస్తున్నాను. లెట్ మీ సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ మై సెల్ఫ్. I've got so many awards like Sangeet Ratna Award, Vaaghekar Award, Australian Minister Award, Best Writer cum Music Director Award. ఇది కాకుండా Reliance Icon Abhuvava Sri Krishna Devaraya Award along with 6 crores of cash award from Reliance Industry Nita Mukesh Ambani, and the Central Government Award, Presidential Award, our beloved Prime Minister of India నరేంద్ర మోడీ సార్, వీరి ఇద్దరికి కూడా నా వినమ్ర ప్రణామాలు అర్పిస్తున్నాను.
బాబానాం కేవలం అన్నది ఒక అద్భుత మహత్తరమైనటువంటి ఒక మంత్రం అన్నమాట. నీతా ముఖేష్ అంబానీ, టాటా, గోయంకా, ముఖేష్ అంబానీ వీళ్ళందరికీ మహామహులందరికీ ఆనందమూర్తి గారు హీస్ ద గురు. అఫ్ కోర్స్ హీఈస్ నో మోర్. శారీరకంగా అతను లేరు, కానీ అతను పవర్ఫుల్ స్పిరిచువల్. ప్రపంచం మొత్తం ఆయనకి కొన్ని లక్షల మంది డివోటీ శిష్యులు దాదాదాది ఉన్నారు. సో వాళ్ళందరూ ఆనందమూర్తి గారి తాలూకా డిసైపుల్స్. సో కాల్డ్ నీతా ముఖేష్ అంబానీ గారు, టాటా, బిర్లా అందరూ పెద్ద పెద్ద దిగ్గజాలంతా. అతని తర్వాత తదనంతరం శ్రీ ముళ్ళపూడి డాక్టర్, మీరు పర్హాప్స్ యూ మైట్ హ్యావ్ నోన్ వెరీ వెల్, హిజ్ అ పాపులర్ డాక్టర్ ప్రొఫెసర్ ముళ్ళపూడి శ్రీ సత్యనారాయణమూర్తి గారు. హిజ్ ద చీఫ్ డిసైపుల్ ఆఫ్ బాబా ఆనందమూర్తి గారు. ఆనందమూర్తి గారు ఒరిజినల్ పేరు నుంచను అతను ప్రభాత్ రంజన్ సర్కార్, హిస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. సాక్షాత్తు సుభాష్ చంద్రబోస్ గారికి మనడు. సో నా అదృష్ట మహద్భాగ్యం ఏమో, కానీ ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఇన్ని కష్టపడుతున్నారు, ఎవరు గుర్తించలేదు. కానీ నీతా ముఖేష్ అంబానీ గారి రైట్ నౌ ఐ యామ్ ది పర్సనల్ సెక్రటరీ టు నీతా ముఖేష్ అంబానీ. ఎంతమంది ప్రపంచంలో ఎవరికి దొరికినట్టు అద్భుతమైన నాకు అవకాశం కల్పించారు ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి గారు. అండ్ రైట్ నౌ ఐ యామ్ డూయింగ్ బాలీవుడ్ ఫిలిమ్స్ ఫర్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ జీ, దీప్తి పదుకొని వీళ్ళందరూ చేస్తాం. తెలుగులో 3 పిక్చర్స్ ఇక్కడ చేయడానికి వచ్చాను. సో నాకు అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి, మేడం గారు మీరు నాకు పంపించిన 6 అద్భుతంగా ఏది పాడాలో కన్ఫ్యూజ్ అయిపోయింది. అన్నింటిలో దమ్ముంది. సో నాకు తెలిసింది ఒక్కటే పాడతాను ఇప్పుడు. సో ఐ హోప్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు సింగ్. నీ ప్రేమ లోకంలో పరవశించే పడతిని నేను, నీ ప్రేమ లోకంలో పరవశించే పడతిని నేను, నీకై వేచి ధరించాలని నీ ఊహలలో కలిసి కలిసి ముద్దయితుని నీ కలపులలో నిరతం నీ నామ జపమే, నిరతం నీ నామ జపమే ఈరనికి జీవితాన ఆనందల నీవే ఈ మాయాలోకంలో కలిసి కలిసి ముద్దయితుని నీ కలపులలో నీ నల్లని కురులను కానుకిస్తే నేనే మబ్బునైపోతాను, నీ తెల్లని నవ్వునే అరుదిస్తే నీ మల్లె పువ్వునైపోతాను. బ్రహ్మ నీ పెదవులు సృష్టించేనా, ఎర్రని మందారాలు చూసి బ్రహ్మ నీ పెదవులు సృష్టించేనా, నీ గుండె గూటిలో కాస్త చోటు
నీ గుండె గూటిలో కాస్త చోటు నేనేమి మబ్బునైపోతాను నీ నల్లని కురులను కాలుకిస్తే నేనేమి మబ్బునైపోతాను. అవకాశం ఇచ్చిన బిక్కీ గారికి నమస్కారాలు కోరుతున్నాము. భారతదేశంలోనే అత్యధిక గజల్స్ పాడి అదే పాడటమే కాదు, జగదీష్ సింగ్ ఆదిహరంతో సమానమైనటువంటి ఒక పేరు పొందినటువంటి ఆదిత్యరామ్ గారిని VGF జాతీయ అవార్డుతో మేము సత్కరించాలని మొట్టమొదట మేము భావించడం జరిగింది. మరి ఒక సభలో వచ్చి ఆయన మాకు కలవడం వల్ల ఇటువంటి ఒక కార్యక్రమ రూపకల్పన జరిగింది. ఇప్పుడు మొట్టమొదట అన్నగారు గౌరవనీయులు టీడీ జగన్ అన్నగారి చేతుల మీదుగా ఆదిత్యరామ్ గారికి అవార్డుని అందజేయడం జరుగుతుంది. దయచేసి వేదిక మీద ఉన్న ప్రజలంతా పాల్గొనాల్సిన కోరుతున్నాం. ఆడియన్స్ రిక్వెస్ట్, నా బృందం గారు అవకాశం కల్పించారు. ఫస్ట్ బిక్కీ కృష్ణ గారు మీరు క్లాప్స్ కొట్టండి గట్టిగా. 1 2 3 గట్టి కొడాలి. ఏమి ఇంతమంది ఉన్నారు, నాకు కొడాలి గట్టిగా. 1 2 3 4 తప్పగా ఉన్నాయి. తర్వాత విజయలక్ష్మి పండిట్ గారి కొంచెం గట్టిగా క్లాప్స్ కొడండి గట్టిగా. తర్వాత మా ఆర్కెస్ట్రా ఫ్రెండ్స్ చెప్పండి కదండి. క్రెడిట్ గోస్తూ వీళ్ళకి క్రెడిట్ అంత మొత్తం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ధన్యవాదాలు. పెద్దలందరూ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు నమో నమః ధన్యవాదాలు. తెలుగు వన్